దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. प्रकाशित वाक्य दूसरा अध्याय प्रकटने 2ನೇ अध्याय 12 నుండి 17 వచనాల వరకు మార్చి చదువుకుందాం. 12ನೇ ವಚನದಿಂದ 17ನೇ ವಚನದ ಓದ್ಕೊಳ್ಳೋಣ. 12 से 17 वचन तक हम पढ़ेंगे. పెర్గమాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడి అయినా రెండంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేవనగా, मैं जानता हूँ कि तू वहाँ रहता है जहाँ शैतान का सिंहासन है. तू मेरे नाम पर स्थिर रहता है और मुझ पर विश्वास करने से उन दिनों में भी पीछे नहीं हटा जिनमें मेरा विश्वास योग्य साक्षी अंतिपास तुम्हारे बीच उस स्थान पर घात किया गया जहाँ शैतान रहता है. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. 15ನೇ वचन, वैसे ही तेरे यहाँ कुछ ऐसे हैं जो निकुलियों की शिक्षा को मानते हैं. కావున మారు మనసు పొందుము, లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గం చేత వీరితో యుద్ధం చేసేదను. 17, जिसके कान को आवाज सुन ले कि आत्मा कलीसियाओं से क्या कहता है. जो जय पाए उसको मैं गुप्त मन्ना में से दूंगा और उसे एक श्वेत पत्थर भी दूंगा. उस पत्थर पर एक नाम लिखा हुआ होगा जिसे उसके पाने वाले के सिवाय और कोई ना जानेगा. తెలియదు. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాము. परमेश्वर की सहायता के लिए प्रार्थना करें. प्रार्थना. ప్రేమల మా పేపర్లో కొత్తని నమ్మదగిన దేవా, ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంత వందనములు. ఈ విధంగా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించడానికి, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మాకు ఏర్పాటు చేసిన సమయాన్ని బట్టి వందనములు. మీరు మా మధ్యలో సింహాసనాసునుడైండి మా యొక్క ఆరాధన అంగీకరించినందుకు వందనములు. నేను తరిపి నమ్మదగిన దేవా, శత్రు యొక్క పన్నాగములన్నింటినీ నేను తరిపి ఆరాధన చేయకుండా కలిగిన కార్యములన్నింటినీ నేను తరిపి మీరు బంధించి వాటిపైన విజయం ఇచ్చినందుకు వందనములు. ధైర్యతని నమ్మదగినవా, నేను కొద్ది సమయం వాక్యం చూసుకొని యోగమైన విధానంలో వాళ్ళలో పాలు పొందడానికి మా హృదయంలో సిద్ధపరచుకుంటుండగా మీ స్వరాన్ని వినిపింపజేయము, మీ యొక్క మాటలను దయచేయము. నేను నమ్మదగినవా, మేము యోగ్యమైన విధానంలో పాలు పొందడానికి మమ్మల్ని సిద్ధపరచము. ధైర్యతని ప్రతి నిద్రమత్తు ప్రతి ఒక్క అనాలోచన నుండి విడిపించమని, నేను తరపు సమయం అందుబాటులో కూడా మీ స్వాధీనం ఉంచుకోనమని మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము దేవుని ఆరాధించడానికి ఉపయోగపడే ఒక ప్రత్యక్షత గల గ్రంథం మాత్రమే కాకుండా దేవుని రాకడ కొరకు విశ్వాసులను సిద్ధపరిచే గ్రంథము. इस प्रकार परमेश्वर की आराधना के लिए एक उपयोग पुस्तक ही नहीं बल्कि परमेश्वर के आगमन के लिए भी हमें तैयार करने वाला पुस्तक ये प्रकाशित वाक्य है. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ಆರಾಧನೆಗೋಸ್ಕರ ಮಾತ್ರವಲ್ಲದೆ ಕರ್ತನ ಬರುಣಕ್ಕಾಗಿ ನಮ್ಮನ್ನು ಸಿದ್ಧ ಮಾಡುವಂತ ಒಂದು ಪುಸ್ತಕವು ಒಂದು ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥವಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. ఈ ప్రకటన గ్రంథ ఆరంభంలోనే దేవుడు సంఘములకు చెప్తున్న మాట ఏంటి అంటే, इस आरंभ में हम देखते हैं कलीसिया से परमेश्वर की आत्मा क्या बोल रहा है. ಕರ್ತನ ಆತ್ಮನು ಸಭೆಗಳೊಟ್ಟಿಗೆ ಹೇಳುವಂತ ಮಾತು ಏನಾಗಿದೆ ಪ್ರಿಯ? మారు మనసు పొందుము అని చెప్తా ఉన్నాడు. इस प्रकार तुम अपना मन परमेश्वर की ओर फिराओ, ನಿಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ಕರ್ತನ ಕಡೆಗೆ ತಿರುಗಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా సువార్తను తెలియజేయడానికి మారు మనసు పొందుము అనే పదాన్ని ఉపయోగించినాడు. जब यीशु मसीह भी इस संसार में भौतिक रीति से वो सेवकाई करते थे तब उन्होंने पहली बात का उपयोग किया, तुम परमेश्वर का राज्य समीप है, तुम अपना मन फिराओ, ಕರ್ತನ ರಾಜ್ಯ ಸಮೀಪಿಸಿದೆ, ನಿಮ್ಮ ಮಾನಸಾಂತರ ಪಡಿರೆಂಬಂತ ಮಾತನ್ನು ಸಹ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ತನ್ನ ಆರಂಭದ ಸೇವೆಯಲ್ಲಿ ಆತನು ಹೇಳ್ತಾ ಬಂದನು ಪ್ರಿಯರೇ. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం చదివితే కాలము సంపూర్ణమవుచున్నది, దేవుని రాజ్యం సమీపించినది గనక మారు మనసు పొంది సువార్త నమ్మడని పలుకుతూ వచ్చినాడు. मत्ती 4 अध्याय मरकुस का सुसमाचार पहले अध्याय में देखते हैं, परमेश्वर का राज्य समीप है, तुम अपना मन फिराओ बोलकर परमेश्वर इस प्रकार बोलता. ಈ ರೀತಿ ಮತ್ತಾಯನು 4 ಮಾರ್ಕನ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡುವಂತ ಮಾತು, ಕರ್ತನ ರಾಜ್ಯ ಸಮೀಪವಾಗಿದೆ, ನೀವು ಮಾನಸಾಂತರ ಪಡಿರಿ ಎಂಬಂತ ಮಾತು ನೋಡ್ತೇವೆ. కాబట్టి మారు మనసు అనడంతోనే చాలా సందర్భాల్లో మనము దేవుని బిడ్డలంగా ఏమని ఆలోచిస్తూ ఉంటామంటే,
ఇది కేవలం అన్యజనులకు మాత్రమే మారు మనసు అవసరమని ఆలోచిస్తూ ఉంటాం. इस प्रकार जब जब हम ये बात सुनते हैं कि तुम अपना मन फिराओ तो हम समझने लगते हैं कि ये हमें मसीह लोगों के लिए नहीं है बल्कि दूसरे अन्य लोगों के लिए बताया जा रहा है. ಈ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಮಾನಸಾಂತರ ಪಡಿರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಇದು ಕ್ರೈಸ್ತವರಿಗೆ ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ಅಲ್ಲ, ಆದರೆ ಅನ್ಯರಿಗೆ ರಕ್ಷಣೆ ಇಲ್ಲದವರಿಗೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡ್ತೇವೆ. మారు మనసు అనేది విశ్వాసులకు అవసరం లేదు అని అనుకుంటా ఉంటాం. मन फिराव करना ಈ ರೀತಿ इस प्रकार मसीह लोगों के लिए उपयोग नहीं है, सहायक नहीं है हम समझते. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಒಂದು ಮಾನಸಾಂತರ ಪಡುವಂಥದ್ದು ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ಬೇಕಾಗಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಾವು ಅನ್ಕೊಳ್ತೇವೆ. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో కనుక చూస్తే దేవుడు ఎవరిని మారు మనసు పొందమని చెప్తున్నాడంటే విశ్వాసులకు సంఘాలకు మారు మనసు పొందమని చెప్తా ఉన్నాడు. परमेश्वर के वचन में हम देखते हैं परमेश्वर मन फिराव बोलकर किनसे बोलता है कि वो अपने कलीसिया से अपने लोगों से वो बोलता है ತನ್ನ ಪ್ರಜೆಗಳೊಟ್ಟಿಗೆ ತನ್ನ ಸಭೆಗೆ ಹೇಳುವಂತ ಮಾತು, ಪ್ರಿಯರೇ ನೀವು ಮಾನಸಾಂತರ ಪಡಿರಿ, ನೀವು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡಿರಿ ಎಂಬುದಾಗಿ. ఇక్కడ మనం ఒక సంఘం గురించి చూస్తా ఉన్నాము. एक कलीसिया के बारे में हम देखते हैं, सभे कुर्तागी ನೋಡ್ತೇವೆ. ఒక పెర్గమ అనే సంఘం గురించి చూస్తా ఉన్నాము. कलीसिया का नाम పెర్గమ है. పెర్గమ ಎಂಬಂತ ಕರ್ತನ ಸಭೆ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. పెర్గమ అంటే గోపురము అని అర్థము. पेरगुआ इस प्रकार इसका हम समझते हैं कि एक गोपुर जो है एक गुम्मट, हम उसके बारे में बोल सकते हैं. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಒಂದು ಗೋಪುರ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఈ యొక్క సంఘంతో కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. इस कलीसिया से कुछ बातें परमेश्वर की आत्मा बोलता है. ಕರ್ತನ ಆತ್ಮನ ಕೆಲವು ಮಾತುಗಳು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಸಭೆಯೊಟ್ಟಿಗೆ. వీళ్ళు కూడా చాలా మంచి విశ్వాసులే. ये सब बहुत ही अच्छे मसीही लोग हैं, अच्छे विश्वासी हैं, ಒಳ್ಳೆ ವಿಶ್ವಾಸಿಗಳಾಗಿದ್ದಾರೆ. వీళ్ళ గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే परमेश्वर इनके बारे में क्या गवाही देता है, ಇವ್ರ ಕುರಿತಾಗಿ ಕರ್ತನ ಕೊಡುವಂತ ಸಾಕ್ಷಿ ಏನು ಪ್ರಿಯ? 13వ వచనం చదువుకుందాం. 13 वचन 13ನೇ वचन ఎవరైనా బిగ్గర చదవండి. कोई पढ़ सकते हैं? ఆ స్థలంలో కాబట్టి ఇక్కడ చూస్తా ఉన్నాము వారు ఎంతో గట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. इस प्रकार बहुत ही विश्वास योग्य ಸಾಕ್ಷಿ बनकर वो ಕಡೆ ಈ ರೀತಿ ನಂಬಿಗಸ್ತರಾಗಿ ತಮ್ಮ ಸಾಕ್ಷಿಯನ್ನು ಅವರು ಪಡೆದುಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఎటువంటి స్థితిలో విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు? कैसी स्थिति में उन्होंने अपने उस गवाही को उन्हें बचाए रखा, ಯಾವ ಒಂದು ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ತಮ್ಮ ಸಾಕ್ಷಿಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ? సాతాను సింహాసనం వేసుకొని ఉన్న స్థలములలో शैतान जहाँ सिंहासन डालकर वहां बैठा है, उस स्थल पर उस जगह पर भी वो अपना गवाही बचाए रखे. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಸೈತಾನು ಸಿಂಹಾಸನ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ತಮ್ಮ ಸಾಕ್ಷಿಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. అంటే దాని అర్థం అక్కడ సాతాను ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు విశ్వాసులకు కలుగజేస్తా ఉన్నాడు. इस प्रकार हम सोच सकते हैं बहुत ही प्रतिकूल परिस्थितियां मसीही लोगों के विरोध में शैतान ला रहा है. ಅನೇಕ ಕ್ರೈಸ್ತರಿಗೆ ವಿರೋಧವಂತ ಕಾರ್ಯಗಳನ್ನು ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಸೈತಾನನು ತರ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥವಾಗುತ್ತೆ ಪ್ರಿಯ. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాలంటే इस प्रकार जो ಪರಿಸ್ಥಿತಿ उधर थी अगर उनको हमें समझना है तो ಯಾವ ಪರಿಸ್ಥಿತಿಗಳಿತ್ತು ಎಂಬುದನ್ನು ನಮಗೆ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕಂದ್ರೆ అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు అంతిపయ. एक विश्वासी के बारे में बोला जा रहा है, उसका नाम है अंतिपास. अंतिपास ಎಂಬಂತ ವಿಶ್ವಾಸಿ ಕುರಿತಾಗಿ ಒಂದು ಮಾತು ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ. ఈ అంతిపాస్ అనే వ్యక్తి ప్రభు కొరకు అత్సాక్షి అయినాడు. इस प्रकार अंतिपास जो साक्षी है वो परमेश्वर के लिए घात किया गया. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನಿಗೋಸ್ಕರ ಹತಸಾಕ್ಷಿಯಾಗಿ ಅಂತಿಪಾಸ್ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన చంపబడినాడు అని రాసింది. इस प्रकार वो घात किया गया लिखा गया है. ಆತನು ಆತನು ಸಾಯಿಸಲ್ಪಟ್ಟನು. అతను ఏ విధంగా చంపబడినాడంటే किस प्रकार वो घात किया गया, ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ಸಾಯಿಸಲ್ಪಟ್ಟನು? ఒక కాగుతున్న నూనెలో అతని వేసి చంపివేసినారు. इस प्रकार जलती हुई एक तेल में उसको डालकर वो मारा गया है. ಉರಿಯುತ್ತಿರುವಂತ ಎಷ್ಟು ಬಿಸಿ ಇರುವಂತ ಎಣ್ಣೆಯಲ್ಲಿ ಆತನು ಹಾಕಿ ಸಾಯಿಸಿದರು. కాబట్టి అక్కడ పరిస్థితులు గనక చూస్తే సాతాను సింహాసనం వేసుకున్న పరిస్థితులు గనక చూస్తే ఎంతో ప్రతికూలంగా ఉన్నాయి. इस प्रकार हम देख सकते हैं कि शैतान जहाँ सिंहासन डाले बैठा है वहाँ बहुत ही प्रतिकूल परिस्थितियां उधर उत्पन्न हुई है. ಎಷ್ಟು ಪ್ರತಿಕೂಲವಂತ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಸೈತಾನ ಸಿಂಹಾಸನ ಹಾಕಿಕೊಂಡು ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಉದ್ಭವವಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. అక్కడ దేవుని బిడ్డలైన వారిని ఎంతో హింసిస్తా ఉన్నారు. परमेश्वर के मसीही जो लोग हैं वहाँ बहुत ही उधर संकट में क्लेश में जी रहे हैं. ಎಷ್ಟೋ ಅನೇಕವಂತ ಕಷ್ಟಗಳಲ್ಲಿ ವಿಶ್ವಾಸಿಗಳಲ್ಲಿ ಬಾಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ మధ్యలోనే నేను ఒక వ్యక్తి ద్వారా వింటా వచ్చినాను. प्रस्तुत काल में एक व्यक्ति के मुंह से मैं इस प्रकार सुनते आए. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಮೂಲಕ ಕೇಳ್ತಾ ಬಂದೆ. యూపీ నుంచి వచ్చినాడు. यूपी उत्तर प्रदेश నుంచి వచ్చినాడు. यूपी से वो इस प्रकार उत्तरांचल से वो आया. यूपी वो प्रदेश से वो ಆ ಒಂದು ಸ್ಥಳದಿಂದ ಆತನು ಬಂದಿದ್ದಾರೆ. అక్కడ ఆ ప్రాంతం గురించి ప్రతిదినము కనీసం ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ అయినా వింటాం.
वहां से हम देख सकते कि हर एक दिन कनिष्ठ एक ना तो एक ಪ್ರಾರ್ಥನಾ का निवेदन हमको मिलता है कनिष्ठ ಒಂದಾದ್ರೂ ಪ್ರಾರ್ಥನೆ ಔಷಧಿಯು ನಮಗೆ ಆ ಒಂದು ಪ್ರಾಂತದಿಂದ ಸಿಗುತ್ತೆ ಪ್ರೇರೆ ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని అడిగినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగినప్పుడు उस व्यक्ति से इस प्रकार वहां का हालचाल पूछने पर ಅಲ್ಲಿಂದ ಪರಿಸ್ಥಿತಿಗಳ ಒಂದು ಪರಿವೀಕ್ಷಣೆ ಮಾಡುವಾಗ ఒక్క మాటలో ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే एक बात में वो व्यक्ति इस प्रकार बोलते हैं ಒಂದು ಮಾತಿನಲ್ಲಿ ಆ వ్యక్ತಿ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಹೇಳಿದ್ರು బైబిల్ పట్టుకొని కనబడితే చాలు ఏదో ఒక కేసు పెట్టి లోపడేస్తున్నారు. अगर कोई आपको पवित्र ग्रंथ पकड़े हुए अपने हाथों में आप पकड़े जाओगे तो तुरंत आपको जेल में आपको डाला जाएगा మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ದೇವರ ವಾಕ್ಯ ನಿಮ್ಮ ಕೈಲಿ ಹಿಡಿಯುವಾಗ ನಿಮ್ ಮೀಟಿಂಗ್ ಹಿಡಿಯುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ನಿಮ್ಮನ್ನು ನೋಡುವಾಗ ನಿಮ್ಮನ್ನು ತಕ್ಷಣವೇ ಒಂದು ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಹಾಕುವಂತ పోవాల్సిన అవసరం లేదు. मीटिंग जाने की जरूरत नहीं है, परमेश्वर की कलीसिया को जाने की आवश्यकता नहीं है, ಕರ್ತನ ಮನೆ ಬರಬೇಕಾಗಿಲ್ಲ. కనీసం ఇంట్లో నువ్వు బైబిల్ చదువుతున్నావు అని తెలిస్తే కూడా నేను అరెస్ట్ చేస్తా ఉన్నా. अगर तुम अपने घर में भी परमेश्वर का वचन पढ़ रहे हो, अगर उनको पता चलेगा तो आपको तुरंत जेल में जाला जाएगा. ಈ ರೀತಿಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ವಾಕ್ಯ ಓದ್ತಾ ಇರೋಂತ ಗೊತ್ತಿರಾದ್ರೆ ನಿಮ್ಮನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಅವರು ಹಾಕ್ತಾರೆ. ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. ऐसे प्रतिकूल परिस्थिति ಯಾವುದರ चल रही, ಇಂಥ ಒಂದು ಪ್ರತಿಕೂಲ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಡೆಯುತ್ತಾ ಇದೆ. ప్రభుకు స్తోత్రం. అయినప్పటికీ కూడా అనేక సంఘాలు యూపీలో మన సంఘాలు ఉన్నాయి. पर परमेश्वर की स्तुति हो, फिर भी इतने परिस्थितियों के बीच में भी बहुत सारे परमेश्वर की कलिसिया उधर चल रही है. ಅನೇಕ ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಉಂಟಾಗಲಿ. ಅನೇಕ ಕರ್ತನ ಸಭೆಗಳು ಇಂಥ ಒಂದು ಪ್ರತಿಕೂಲ ಪರಿಸ್ಥಿತಿ ಮಧ್ಯಗಳಲ್ಲಿ ಅಲ್ಲಿ ಕರ್ತನ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. అటువంటి గొప్ప విశ్వాసాలను దర్శించడానికి హెబ్రోన్ నుండి మేము కూడా వెళ్తా ఉంటాం అప్పుడప్పుడు. इस प्रकार हेब्रोन के बीच में से हम भी परमेश्वर के दास और बच्चे भी उनको भेंट करने के लिए जाते रहते. ಕರ್ತನ ದಾಸರಾಗಿ ಮಕ್ಕಳಾಗಿ ನಾವು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಹೆಬ್ರೋನ್ ಮೂಲಕವಾಗಿ ಅವ್ರನ್ನ ಭೇಟಿಯಾಗೋದಕ್ಕೆಲ್ಲ ನಾವು ಹೋಗ್ತಾ ಇರ್ತೇವೆ. మనం ఎంతో కంఫర్ట్ లో ఉన్నాము. हम बहुत ही इस प्रकार सुख विलास में जी रहे हैं. ಎಷ್ಟು ಸುಖವಂತ ಜೀವನದಲ್ಲಿ ನಾವು ಬಾಳ್ತಾ ಇದ್ದೇವೆ. మనం ఎక్కడైనా బైబిల్ పట్టుకొని తిరిగే స్వతంత్రంలో ఉన్నాము. हम कहीं भी परमेश्वर का ग्रंथ हमें हाथों में उठाए हम फिर सकते हैं. ಎಲ್ಲಾದ್ರೂ ಸಹ ನಾವು ಕರ್ತನ ವಾಕ್ಯ ಹಿಡಿದುಕೊಂಡು ಈ ಒಂದು ಪ್ರಾಂತದಲ್ಲಿ ನಾವು ಹೋಗಬಹುದು ಪ್ರಿಯರೇ. కానీ అక్కడ అటువంటి పరిస్థితులు లేవు. पर उस जगह में ऐसी परिस्थितियां नहीं है. ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಇಂಥ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಗಳು ಈಗಲೂ ಇಲ್ಲ. అయినప్పటికీ కూడా వారు ప్రభువును హత్తుకొని ఉన్నారు. फिर भी परमेश्वर के पास वो सन्निहित रीति से परमेश्वर के संबंध में वो जी रहे. ಕರ್ತನೊಟ್ಟಿಗೆ ಒಂದು ಸನ್ನಿಹಿತವಾಗಿ ನಡೆಯುತ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರು. తెలిసిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. मुझे मालूम है थोड़े लोग ऐसे हैं. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ನನಗೆ ಗೊತ್ತಿರುವಂತ ಕೆಲವೊಬ್ರು ಇದ್ದಾರೆ, ಎಷ್ಟೋ ಅವರು ಬಡವರಾಗಿದ್ದಾರೆ. ಬಹುತ್ ही गरीबी में जी रहे. వారి యొక్క మందిరం చిన్న పాకతో ఉంటుంది. इस प्रकार बहुत ही छोटे जगह में परमेश्वर की कलीसिया को बांधे हुए परमेश्वर की आराधना के लिए इकट्ठा होते. ಚಿಕ್ಕ ಸ್ಥಳದಲ್ಲಿ ಅವರು ಸೇರಿ ಕರ್ತನಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾರೆ. ఆ పాక వేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ಒಂದು ಚಿಕ್ಕ ಗುಡಿಸಲು ಹಾಕೊಳ್ಳೋಕೆ ಅವರಲ್ಲಿ ಹಣ ಇಲ್ಲ. छोटी सी एक झोपड़ी डालने के लिए भी उनके पास पैसे नहीं है. అక్కడ హెబ్రోన్ కు తెలియజేస్తున్నారు ఇలా పరిస్థితులు ఉందని. इस प्रकार की परिस्थितियां यह है बोलकर हेब्रोन को उन्होंने समाचार दिया. ಒಂದು ಹೆಬ್ರೋನ್ಗೆ ಈ ಒಂದು ವಿಷಯವು ತಿಳಿಯಲ್ಪಡುವಾಗ మేము వెళ్ళినాము, అక్కడ పరిస్థితులు చూస్తున్నాము. ಸಹೋದರೆಲ್ಲರಲ್ಲಿ ಹೋಗಿ ಪರಿಸ್ಥಿತಿಗಳು ವಿಶ್ಲೇಷಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. इस प्रकार परिस्थितियों का विश्लेषण सब लोग जाके किए. అక్కడ భారాన్ని కొంతమందికి తెలియజేసినాము. इस प्रकार उनके विषयों के बारे में उन्होंने बांटा, पूछताछ किया. ಆ ವಿಷಯಗಳು ಅವರು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಅವರು ಮಾತಾಡಿದ್ರು. దాని నిమిత్తము దేవుడు వారు పాకను ఇంకా కొన్ని వస్తువులను కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. इस प्रकार थोड़ी वस्तुओं को खरीदने के लिए, झोपड़ी में डालने के लिए उधर जो दास गए थे उनकी सहायता की ರೀತಿಯಲ್ಲಿ ದೇವರದಾಸರು ಮಕ್ಕಳು ಹೋಗಿ ಆ ಒಂದು ಕರ್ತನ ಮನೆ ಕಟ್ಟೋದಕ್ಕಾಗಿ ಕೆಲವೊಂದು ವಸ್ತುಗಳು ಸಾಮಗ್ರಿಗಳು ಅವರಿಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಬಂತು. ఇదంతా కొన్ని దినాలలోనే జరుగుతా ఉంది. थोड़े दिन में भी ये पूरी ये परिस्थितियां बदल गई. ಕೆಲವೊಂದು ದಿನಗಳಿಗೆ ಈ ಒಂದು ಸಂಗತಿಗಳು ನಡೀತಾ ಬಂತು. ఈ విధంగా జరుగుతా ఉంటే ఆ ఊర్లో చాలా మంది ప్రభువును విశ్వసిస్తా ఉన్నారు. इस प्रकार चलते हुए इनके बीच में थोड़े लोगों ने मसीह को, इस प्रकार यीशु मसीह को स्वीकार किया. ಕೆಲವೊಬ್ಬ ಜನರು ಈ ಪರಿಸ್ಥಿತಿಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಅಂಗೀಕಾರ ಮಾಡಿದರು. వాళ్ళు పూర్తిగా అనాగరికులు. इस प्रकार वो पूरी तरह से अनागरिक लोग है. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಒಂದು ಅನಾಗರಿಕರು ಒಂದು ಸಂಸ್ಕಾರವಿಲ್ಲಂತ ಪ್ರಜೆಗಳೆಂಬುದಾಗಿ. వాళ్ళకి చదువు రాదు, ಅವರಿಗೆ ವಿದ್ಯಾಭ್ಯಾಸವಿಲ್ಲ, उनको पढ़ाई नहीं आती. వాళ్ళకు టౌన్స్ అంటే కూడా తెలియదు. इस प्रकार शहर क्या है उनको नहीं मालूम है. ಒಂದು ಪಟ್ಟಣಗಳು ಏನೆಂಬುದಾಗಿ ಗೊತ್ತಿಲ್ಲ. కేవలం వాళ్ళ ఊరు మాత్రమే వాళ్ళకు తెలుసు. केवल उनके ग्राम जो है इस प्रकार वही उनको मालूम है. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಒಂದು ಗ್ರಾಮಗಳು ಮಾತ್ರ ಅವರಿಗೆ ಗೊತ್ತಿದೆ. మనము కొన్ని టౌన్స్ లలో మీటింగ్స్ పెట్టడాన్ని బట్టి వాళ్ళు తెలుసుకున్నారు ఇలా ఉంటుందని. इस प्रकार हम जो टाउन्स रहते हैं शहर में अपने मीटिंग्स का जो हमने रखा था उनके बारे में वो भी सुनते हैं. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಟೌನ್ಗಳಲ್ಲಿ ಮೀಟಿಂಗ್ ಕುರಿತಾಗಿ ಅವ್ರು ಸಹ ಕೇಳ್ತಾ ಬಂದ್ರು. ఈ విధంగా వారి జీవితం కొనసాగుతా ఉంటే इस प्रकार उनका जीवन आगे चलता है. और जीवितವು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಮುಂದೆ ಸಾಗುತ್ತಾ ಬಂತು ಪ್ರಿಯರೇ. అక్కడ కూడా శత్రువు పనిచేయడం మొదలు పెట్టినాడు. वहां भी शैतान काम करना आरंभ कर दिया. शैतान ಅಲ್ಲಿಯೂ ಸಹ ಕೆಲಸ ಮಾಡೋದಕ್ಕೆ ಆರಂಭಿಸಿದ.
ಪ್ರಾರಂಭಿಸಿದ ఆ వేసుకున్న చిన్న పాకను కూలగొట్టినారు. ಹಾಕಿಕೊಂಡಂತ ಚಿಕ್ಕ ಒಂದು ಕರ್ತನ ಮನೆಯು ಸಹ ಆತನು ಬೀಳಿಸಿಬಿಟ್ಟನು. छोटा जो घर था परमेश्वर का वो भी उधर वो गिराया गया. ఎవరైతే ప్రభు మందిరానికి వస్తున్నారో వారిని విపరీతంగా కొట్టినారు. जो परमेश्वर के कलिसियों का आ रहे थे उनका मारपीट किया. जो ಕರ್ತನ ಮನೆಗೆ ಬರುವಂತರಿಗೆ ಎಷ್ಟು ಅವರು ಹೊಡೆದಿದ್ದಾರೆ. కొట్టడం మాత్రమే కాకుండా వారిని ఊర్లో నుంచి వెలివేసినారు. मारपीट करना ही नहीं बल्कि उन ग्राम से ही उनको बहिष्कार कर दिया. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಹೊಡೆದು ಮಾತ್ರವಲ್ಲದೆ ಆ ಒಂದು ಊರಿನಿಂದ ಅವರನ್ನು ಹೊರಗೆ ಹಾಕಿದ್ರು ಪ್ರಿಯರೇ. వాళ్ళకు ఆ ఊర్లో ఏ ఆస్తి కూడా వాళ్ళకు చెందకుండా చేసినారు. उस ग्राम में उनकी कोई भी आस्ति ना हो, इस प्रकार वारिस ना हो, इस प्रकार उन्होंने कर दिया. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಯಾವುದೇ ಆಸ್ತಿ ಪಾಸ್ತಿ ಇಲ್ಲದಂತೆ ಆ ಜನರನ್ನು ಅವರು ಈ ರೀತಿಯಲ್ಲಿ ದೂರ ಮಾಡಿದ್ದಾರೆ. ఇఫ్ ఇన్ కేసు ఇప్పుడు గనక వాళ్ళు మార్పు చెంది మరలా ఆ ఊరికి రావాలంటే अगर वो इस प्रकार मन फिराव करके फिर एक बार अपने गांव को अगर उनको आना है तो ಮತ್ತೆ ಅವರು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟು ಮತ್ತೆ ತಮ್ಮ ಸ್ವಗ್ರಾಮಕ್ಕೆ ಅವರು ಮರಳಿ ಬರಬೇಕಂದ್ರೆ వాళ్ళ ఆస్తులు వాళ్ళకి కావాలంటే अगर फिर एक बार उनकी आस्तियां जो है उनके पैसे धन संपत्ति उनको चाहिए तो ಅವರ ಸಂಪತ್ತಿ ಆಸ್ತಿ ಮತ್ತೆ ತಿಳಿಬೇಕಂದ್ರೆ వాళ్ళకు కొన్ని కండిషన్స్ పెట్టినారు. थोड़े शर्त उन्होंने रखा. इस प्रकार ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕೆಲವೊಂದು ಷರತ್ತುಗಳು ಅವರು ಇಡ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. మొట్టమొదటిగా వారికి జరిమానా కట్టాలా, जुर्माना उनको बांधना है, जुर्माना कಟ್ಟಬೇಕು ಮೊದಲನೇದಾಗಿ. రెండోదిగా ఈ విగ్రహాలను మాత్రమే పూజిస్తాను, ఇంకెప్పుడు కూడా ఈ దేవుని పూజించనని ప్రమాణాలు చేయాలా. केवल इन मूर्तियों की पूजा हम करेंगे, दूसरे मसीह के पास हम नहीं जाएंगे बोलकर उनको अपना जीवन उनको समर्पित करना है. ಈ ಒಂದು ವಿಗ್ರಹಗಳನ್ನು ಬಿಟ್ಟು ಕ್ರಿಸ್ತನ ಕಡೆಗೆ ನಾವು ಹೋಗೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಮತ್ತೆ ಅವರು ಜೀವಿತ ಅದರ ಕಡೆಗೆ ಅವರು ಕೊಡಬೇಕು. ఇలా చేయకపోతే अगर इस प्रकार नहीं करेंगे तो ಈ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡದೆ ಹೋದ್ರೆ వాళ్ళకు ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా పని దొరకకుండా చేస్తారంట. कहीं भी आगे पीछे उन गांव में उनको बेरोजगार बनकर फिरना पड़ेगा. उनको इस प्रकार जॉब्स भी नहीं मिलेगा. ಉದ್ಯೋಗ ಸಿಗದಂತೆ ಆ ಒಂದು ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಅವರು ಇರುವಂತರಾಗಿದ್ದಾರೆ. వాళ్ళకు దొరికేదే రేషన్ బియ్యము, ఆ రేషన్ బియ్యం కూడా రాకుండా చేస్తారంట. जो रेशन कार्ड से चावल उनको मिलता है वो भी उनको ना मिले, इस प्रकार वो करने लगे. इस प्रकार ಒಂದು ರೇಷನ್ ಕಾರ್ಡಿನ ಹಕ್ಕಿಯೂ ಸಹ ಅವರಿಗೆ ಸಿಗದಂತೆ ಮಾಡುವಂತ ಸ್ಥಿತಿ ಇದೆ ಪ್ರಿಯರೇ. వారిని ఎంత విపరీతంగా కొట్టినారు. बहुत ही भयंकर रीति से उनका मारपीट उन्होंने किया. ಎಷ್ಟು ಭಯಂಕರವಾಗಿ ಅವರು ನೋಡಿದ್ದಾರೆ. వారి శరీరాలంతా రక్తాలు కారుతా ఉన్నాయి. ಅವರ ಶರೀರವೆಲ್ಲವೂ ರಕ್ತಮಯವಾಗಿದೆ. बहुत ही लहू जो है खून उनसे शरीर से बह रहा है. అక్కడ నుండి నాకు సమాచారం దొరికింది. वहां से समाचार भाई को मिला. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಸಮಾಚಾರ ಅವರಿಗೆ ಸಹೋದರಿಗೆ ಸಿಕ್ತು. వెంటనే అక్కడ ఉన్న సేవకునికి ఫోన్ చేసినాను. ಒಂದು ಸಹೋದರಿಗೆ ಸೇವಕರಿಗೆ ಕಾಲ್ ಮಾಡಿದ್ರು. उनके परमेश्वर दास को उधर कॉल किए. ఏంటి విశ్వాసుల సంగతి ఏంటి, పరిస్థితులు ఎలా ఉన్నాయని కనుక్కుంటే क्या परिस्थितियां चल रही हैं, विश्व मसीह लोगों का क्या हाल चाल है. अगर भाई ने उनसे पूछा. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಸಹೋದರ ಕೇಳುವಾಗ ವಿಶ್ವಾಸಿಗಳ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಏನಾಗಿದೆ, ಅಲ್ಲಿ ಇರುವಂತ ಸ್ಥಿತಿಗತಿಗಳು ಏನೆಂಬುದಾಗಿ. అక్కడ ఉన్న పరిస్థితులు నేను ఊహించిన దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. इस प्रकार जो भाई ने सोचा था उसके प्रतिकूल परिस्थितियां उधर आरंभ हो चुकी थी. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಸಹೋದರ ಅನುಕೂಲಕ್ಕಿಂತ ಪ್ರತಿಕೂಲವಂತ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಅಲ್ಲಿ ಆರಂಭವಾದವು ಪ್ರಿಯ. అక్కడున్న విశ్వాసులు అన్నారు, विश्वासी लोग बोलने लगे, विश्वासिಗಳು ಹೇಳಿದ್ರು, మాకు తిండి లేకపోయినా పర్లేదు, हमको खाने को ना मिले फिर भी परवाह नहीं है, हमको ನಮಗೆ ತಿನ್ನೋದಕ್ಕೆ ಆಹಾರವಿಲ್ಲ ಆದ್ರೂ ನಮಗೆ ಸರಿ ಇಲ್ಲ, మాకు ఉద్యోగం ఏ పని దొరకకపోయినా పర్వాలేదు, हमें करने के लिए काम काज ना मिले फिर भी परवाह नहीं, ನಮಗೆ ಕೆಲಸ ಮಾಡೋದಕ್ಕೆ ಇಲ್ಲ ಆದ್ರೂ ಸಹ ಪರವಾಗಿಲ್ಲ, మా ఆస్తులు పోయినా పర్వాలేదు, हमारे आस्ती हमारे धन पूरे पैसे चले जाए फिर भी परवाह नहीं है, आस्ती ಹೋಗ್ಲಿ ಪರವಾಗಿಲ್ಲ, మమ్మల్ని ఊర్లోనికి రానియకపోయినా పర్లేదు, हम इस प्रकार बहिष्कार कर दे, ग्राम में फिर से हमें इस प्रकार प्रवेश ना दे फिर भी मुझे हमें परवाह नहीं है, ನಾವು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಬಹಿಷ್ಕಾರವಾಗಿದ್ರು ಸಹ ಪ್ರವೇಶ ಮತ್ತೆ ಕೊಡದೆ ಹೋದ್ರೂ ಸಹ ನಮಗೆ ಪರವಾಗಿಲ್ಲ ಎಂಬುದು. మేము మాత్రమే దేవుని విడిచిపెట్టము, हम इस परमेश्वर को इस मसीह को हम नहीं छोड़ेंगे, यीशु मसीह को हम नहीं छोड़ेंगे. ಈ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಯಾವ ಮಾತ್ರಕ್ಕೂ ನಾವು ಬಿಡೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಬಂದ್ರು. నేను అన్నాను, మరి మీ పోషణ ఎలా, మేమైతే ఏం చేయలేము అని చెప్పినాం. भाई ने पूछते आया, हम तो कुछ नहीं कर सकते, इस प्रकार आपका पालन पोषण कौन करेगा, ನಿಮ್ಮ ಸಲುವುದಕ್ಕಾಗಿ ನಿಮ್ಮ ಪೋಷಣೆಗೋಸ್ಕರ ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ನಾವೇನ್ ಮಾಡೋದಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ వారు చెప్తా వచ్చినారు. उन्होंने इस प्रकार बोला, ಅವ್ರು ಹೇಳ್ತಾ ಬಂದ್ರು, దేవుడే మమ్మల్ని పోషిస్తాడు, परमेश्वर हमारा पालन पोषण करेगा, ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ನೋಡ್ಕೊಳ್ತಾನೆ, ఈ ప్రాంతం కాకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్ళి మేము పని చేసుకుని బతుకుతాం, एक जगह नहीं है तो दूसरी जगह जाकर हम काम करके हम जिएंगे, परमेश्वर को हम नहीं छोड़ेंगे. ಈ ಒಂದು ಸ್ಥಳವಿಲ್ಲದೆ ಹೋದ್ರೆ ಮತ್ತೊಂದು ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗ್ತೇವೆ, ಕರ್ತನನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡುವುದಿಲ್ಲ, ಯಾವುದೊಂದು ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡು ಬದುಕ್ತೇವೆ. మీరు మాకు ఏ సహాయం చేయకపోయినా పర్లేదు, आप हमारी कुछ भी सहायता ना करो फिर भी परवाह नहीं है, हम फिर भी जी सकते, ಯಾವುದೇ ಸಹಾಯವಿಲ್ಲದೆ ಹೋದ್ರೂ ಸಹ ನಾವು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಬದುಕ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ. కానీ ఒక్క సహాయం మాత్రం చేయండి, पर केवल एक सहायता हमारी कीजिए, ಒಂದು ಸಹಾಯ ನಮ್ದು ಮಾಡಿ, మా కొరకు ప్రార్థన చేయండి, केवल हमारे लिए प्रार्थना कीजिए, ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾತ್ರ ನೀವು ಮಾಡಿ ಎಂಬುದಾಗಿ. అంతకు మించి మీ దగ్గర నుంచి మాకు ఏ అవసరం లేదు, इससे ज्यादा आपसे हम कुछ भी नहीं चाहते, ನಿಮ್ಮಿಂದ ಹೆಚ್ಚಿನದಾಗಿ ನಮಗೆ ಏನು ಬೇಕಾಗಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. ప్రభు మాకు సహాయం చేస్తాడు, परमेश्वर हमारे लिए सहायता भेजेगा, ಕರ್ತನು ನಮ್ಮ ಸಹಾಯವನ್ನು ಕೊಡ್ತಾನೆ. ఈ మాటలు విన్నప్పుడు నాకు ఎంతగానో
సిగ్గు అనిపించింది. जब मैंने इन बातों को सुना तो मैं बहुत ही शर्म से मैं झुक गया. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಈ ಮಾತುಗಳು ಕೇಳುವಾಗ ನಾಚಿಕೆಯಿಂದ ನನ್ನ ತಲೆ ನಾನು ತಗ್ಗಿಸಿಕೊಂಡೆ. వాక్యం తెలియని ప్రజలు, ये जो वचन को नहीं जानते हैं ऐसे लोग, वाक्य ತಿಳಿಯಲಾರದಂತ ಈ ಪ್ರಜೆಗಳು, చదువు లేని ప్రజలు, जो पढ़ाई नहीं जानते हैं ऐसे लोग, वो విద్యాభ్యాసం లేదంత ప్రజలు, ఎటు చూసినా ఆత్మీయమైన హెబ్రోన్ లాంటి ఆత్మీయమైన వాతావరణం లేని ప్రజలు, कहीं भी हेब्रोन जैसा आत्मिक वातावरण उनको नहीं है, फिर भी ऐसे प्रतिकूल परिस्थिति में जीते हैं ऐसे लोग. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರತಿಕೂಲ ಪರಿಸ್ಥಿತಿ ಇರುವಂತ ಈ ಒಂದು ಪ್ರಜೆಗಳು, ఆత్మీయమైన సేవకులు లేని ప్రజలు, आत्मिक रीति से उनका पालन पोषण करने के लिए प्रभु के दास उनको नहीं है, ಕರ್ತನ ದಾಸರು और आत्मिक ಬೆಳವಣಿಗೆಗೋಸ್ಕರ ಅವರಿಗೋಸ್ಕರ ಇಲ್ಲ ಪ್ರಿಯರೇ. ప్రభు కొరకు ఎంతగా నిలబడినారు. परमेश्वर के लिए कितनी बड़ी गवाही बनकर वो खड़े हो चुके, ಎಷ್ಟು ದೊಡ್ಡ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದಾರೆ. మనకు కూడా ఇటువంటి పరిస్థితులు వస్తే, अगर हमारे बीच में हमारे जीवन में ऐसी परिस्थिति अगर आ सकती है तो ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಒಂದ್ಸಲಿ మనం ఎలా ఉండబోతా ఉన్నాం? हम किस प्रकार का जीवन जिएंगे, ನಾವು ಎಂತ ಜೀವಿತ ನಾವು ಕಳಿತೇವೆ. పెర్గమాలో ఎంతో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. अगर पेरगमा में तो हम देखते हैं बहुत ही प्रतिकूल परिस्थिति उधर उत्पन्न हुई, ಎಷ್ಟು ಪ್ರತಿಕೂಲ ಪರಿಸ್ಥಿತಿಗಳು पेरगमा ಸಭೆಯಲ್ಲಿ ಉಂಟಾಗಿದೆ. అయినప్పటికీ వారు ప్రభువును విడిచిపెట్టలేదు. फिर भी उन्होंने परमेश्वर का हाथ नहीं छोड़ा, आद्र सा कर्तन और बदगिट्टिला प्रेरे. వాళ్ళ కళ్ళ ముందే వ్యక్తి నూనెలో వేయించబడి చనిపోతా వచ్చినాడు. उनके आंखों के सामने एक जलती हुई तेल में इस देखते हैं परमेश्वर के दास को ने जला दिया, फिर भी उन्होंने विश्वास में वो पीछे नहीं हटा. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಸುಡುವಂತ ಎಣ್ಣೆಯಲ್ಲಿ ಕರ್ತನ ದಾಸನ ಹತಸಾಕ್ಷಿ ಆದ್ರೂ ಅವರು ಹಿಂಜರಿಲಿಲ್ಲ. అయినప్పటికీ కూడా వారు ప్రభువును విడిచిపెట్టలేదు. फिर भी उन्होंने परमेश्वर को नहीं छोड़ा, नहीं त्यागा. ಕರ್ತನ ಅವರು ಬದಿಗಿಟ್ಟಿಲ್ಲ, ಕರ್ತನ ಅಲ್ಲಗಳಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. వారి విశ్వాసం సన్నగిల్లలేదు. ಅವರ ವಿಶ್ವಾಸ ಕಡಿಮೆ ಆಗಲಿ, उनका विश्वास कम नहीं हुआ. వారు ప్రభు కొరకు నిలబడినారు. परमेश्वर के लिए वो खड़े हो गए, ಕರ್ತನಿಗೋಸ್ಕರ ನಿಂತುಕೊಂಡಿದ್ದಾರೆ. నేను ఆ జీవితంలో మనం ఎలా ఉన్నాం? हमारे जीवन में हमारी स्थिति क्या है? ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಮ್ಮ ಸ್ಥಿತಿ ಏನು ಪ್ರಿಯ? మన విశ్వాಸ జీవితం ఎలా ఉంది? ನಮ್ಮ ಒಂದು ವಿಶ್ವಾಸ ಜೀವಿತ ಯಾವ ರೀತಿ ಇದೆ? हमारे मसीह का जीवन किस प्रकार है? సంవత్సరాలు గడుస్తున్నాయి. बहुत सारे साल बीत गए, बीत चुके हैं, बीत जा रहे हैं. ಈ ರೀತಿಯಲ್ಲಿ ವರ್ಷಗಳು ಗತಿಸಿ ಹೋಗ್ತಾ ప్రతి ಇದೆ. మీటింగ్ కి వస్తున్నాము, हर एक मीटिंग को हम आते हैं, मीटिंग वगैरह करते हैं, వాక్యం చదువుతున్నాము, वचन पढ़ते हैं, पर ಕರ್ತನ ವಾಕ್ಯ ಓದ್ತೇವೆ, స్పెషల్ మీటింగ్స్ లో పాల్గొంటున్నాము, स्पेशल मीटिंग्स को आते हैं, स्पेशल मीटिंग के बरतेवे, యూత్ మీటింగ్ లో పాల్గొంటున్నాము, युवकों के मीटिंग में हम रहते हैं, युवकों के मीटिंग में यौनस्तर ಕೂಡಿಕೆಯಲ್ಲಿ ನಾವಿರ್ತೇವೆ. అనేక విధాలుగా వాక్యం వింటున్నాం. अनेक ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳ್ತಾ, बहुत सारे विधान से परमेश्वर के वचन को हम सुन रहे हैं. అయితే మన యొక్క విశ్వాసం ఎలా ఉంది? पर हमारा विश्वास का जीवन किस प्रकार है? ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ಜೀವಿತ ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಇದೆ ಪ್ರಿಯರೇ? ఆఫీస్ లో చిన్న శోధన వస్తేనే తట్టుకోలేం. ऑफिस में जब एक छोटा सा परीक्षा आता है तो उसको सहन नहीं कर सकते. ऑफिस ಚಿಕ್ಕ ಒಂದು ಶೋಧನೆ ಬಂದ್ರೆ ಸಹಿಸೋದಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. అమ్మో నా ఉద్యోగం పోతుంది, मैं इस प्रकार मेरा जॉब में खो दूंगा, ನಾನು ಒಂದು ಕೆಲಸ ನಾನು ಕಳೆದುಕೊಳ್ತೇನೆ. కాబట్టి దాని కొరకు కాంప్రమైజ్. इस प्रकार वो राजी हम बन जाते हैं, राजी ನಾವು ಆಗ್ಬಿಡ್ತೇವೆ ಪ್ರಿಯ ವಿಷಯ. లోక సంబంధమైన వాటికి కాంప్రమైజ్ అవుతాం. लौकिक विषयों में इस प्रकार अपने आप को कम, इस प्रकार उसको राजी बनकर और मान लेकर उसके अनुसार हम चलने लगते. ಈ ರೀತಿಯಲ್ಲಿ ರಾಜಿಯ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಮುಂದೆ ಸಾಗ್ತಾ ಇರ್ತೇವೆ. అంతటా జరుగుతుంది కదా, ఇది కామన్ అని అనుకుంటాం. ये सभी जगह ऐसा ही चलता है, मुझे भी ऐसा ही जीना पड़ेगा बोलकर अपना जीवन उसी प्रकार जीने लगते. ಎಲ್ಲ ಕಡೆ ಇದೇ ರೀತಿ ನಡೀತಾ ಇದೆ, ಅದಕ್ಕೆ ರಾಜಿಯಾಗಿ ನಾನು ಸಹ ಇದೇ ರೀತಿ ಬಾಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಅದಕ್ಕೆ ಅನ್ವಯಿಸಿಕೊಂಡು ನಾವು ಜೀವನ ಬಾಳ್ತೇವೆ. మన కొరకు ప్రభు ఏమని సాక్ష్యం ఇస్తాడు? ನಮ್ಮ ಜೀವಿತ ನೋಡಿ ಕರ್ತನ ಎಂತ ಸಾಕ್ಷಿ ಕೊಡ್ತಾನೆ. हमारे जीवन के बारे में परमेश्वर कैसी गवाही वो देगा. క్రైస్తవ జీవితం అనేది సులువైన జీవితం కాదు. मसीही का जीवन वो साधारण जीवन नहीं है. ಒಂದು ಕ್ರೈಸ್ತವ ಜೀವಿತವು ಸಾಮಾನ್ಯ ಜೀವಿತ ಅಲ್ಲ ಪ್ರಿಯ. రక్షణ ఉచితమే, కానీ ये जो परमेश्वर का उद्धार है वो परमेश्वर ने उचित रीति से दिया है, उचितವಾಗಿ रक्षಣೆ ಬಂದಿದೆ. కానీ బహుమానం మాత్రము క్రయం చెల్లించాల్సిన అవసరం ఉంది. पर जो परमेश्वर से हम पाने वाले हैं, जो पगार परमेश्वर हमको देगा वो उचित नहीं है, वो बहुत ही मुश्किल से हमको मिलने वाला है. ಉಚಿತವಾಗಿ ಸಿಗೋದಿಲ್ಲ, ಆದ್ರೆ ಎಷ್ಟು ಕಷ್ಟದಿಂದ ಆ ಒಂದು ಸಂಬಳ ನಾವು ಪಡೆದುಕೊಳ್ತೇವೆ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి స్థితిలో వీళ్ళు పెర్గమ సంఘస్థులు ఉన్నారు. ऐसी परिस्थितियों में पेरगमा कलीसिया जो है परमेश्वर के लिए जी रहा है. ಕರ್ತನಿಗೋಸ್ಕರ ಎಷ್ಟೋ ಪ್ರತಿಕೂಲ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕರ್ತನಿಗೋಸ್ಕರ ಬಾಳ್ತಾ ಇದೆ ಪೆರ್ಗಮ ಒಂದು ಸಭೆಯು. మన జీవితంలో మనకు కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయని దేవుడు చెప్తా వచ్చినాడు. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಬರುತ್ತೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. हमारे जीवन में ऐसी परिस्थिति आएंगे, परमेश्वर बोल रहा है. మత్తయి సువార్త 5వ అధ్యాయం, मत्ती सुसमाचार 5వ अध्याय, मत्ती 5వ अध्याय, మత్తయి సువార్త 5వ అధ్యాయం, मत्ती सुसमाचार 5వ अध्याय, मत्ती सुवार्ते 5వ अध्याय, 11వ వచనం, 11వ वचन, 11వ 11, 12 11 और 12 చదవండి. 12.
కాబట్టి దేవుని నిమిత్తం హింసలు వస్తాయి. हम देख सकते हैं कि परमेश्वर के लिए हमें निंदा अपमान सहना पड़ेगा. ಕರ್ತನಿಗೋಸ್ಕರ ನಿಂದನೆಗಳು ಅವಮಾನಗಳು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಬರುತ್ತೆ ಪ್ರಿಯ. దేవుని నిమిత్తము చెడ్డ మాటలు వస్తాయి. बुरी बातों का हमें सुनना पड़ेगा परमेश्वर के लिए. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನಿಗೋಸ್ಕರ ಕೆಟ್ಟ ಮಾತುಗಳು ನಾವು ಹೇಳ್ಕೊಳ್ಬೇಕಾಗುತ್ತೆ ಪ್ರಿಯರೇ. అయితే వాటిని బట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే సంతోషించాలా. ಆ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಗಳು ನಾವು ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಅಂತಂದ್ರೆ ನಾವು ಕರ್ತನಲ್ಲಿ ಸಂತೋಷಿಸಬೇಕಾಗಿದೆ. उस समय हमें करना है परमेश्वर में हमें आनंदित होना है. హైదరాబాద్ లో మా ఇంటి దగ్గర ఒక అతను ఉంటాడు. भाई के घर में हैदराबाद में एक व्यक्ति रहता है. हैदराबाद ಅಲ್ಲಿ ಸೋದರ ಮನೆಯ ಬಳಿಯಲ್ಲಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಇರ್ತಾರೆ. అతనికి క్రైస్తవులు అంటే ఎంతో ద్వేషం. जो मसीह लोगों को देखने से बहुत ही वो गुस्सा से भर जाता है. ಕ್ರೈಸ್ತವರು ನೋಡಿದ್ರೆ ಎಷ್ಟು ಆತನು ಸಿಟ್ಟುಗೊಳ್ತಾನೆ. అతను ఒక బ్రాహ్మణుడు. वो एक ब्राह्मण व्यक्ति है. ఈ ರೀತಿಯಲ್ಲಿ ಒಬ್ಬ ಬ್ರಾಹ್ಮಣ ವ್ಯಕ್ತಿ ಆತನು. మా అపార్ట్మెంట్ లో నేను అదేంటిది ఒక దగ్గర ఉన్నాను. अपने अपार्टमेंट में मैं एक जगह में रहता हूँ. इस प्रकार अपार्टमेंट ನಾನು ಒಂದು ಕಡೆ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಇರ್ತೇನೆ. నా పక్కనే ఆ వ్యక్తి కూడా ఉన్నాడు. मेरे बगल में भी पास में ही वो व्यक्ति भी रहता है. ನನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿಯೇ ಒಂದು ಸಮೀಪಕ್ಕೆ ಆ ವ್ಯಕ್ತಿ ಸಹ ಇರ್ತಾನೆ. ఆ వ్యక్తి క్రైస్తవులను చూస్తే చాలు ఇంకా చెడ్డ మాటలు ఎంతగా తిట్టాలో ఇండైరెక్ట్ గా అంత తిడతాడు. इस प्रकार जब मसीह लोगों को वो देखता है तो बहुत ही बुरी बातें उनके बारे में बोले. ಎಷ್ಟೋ ಕೆಟ್ಟ ಅಂತ ಮಾತುಗಳು ಕ್ರೈಸ್ತವರು ನೋಡಿದ ತಕ್ಷಣ ಅವರು ನೋಡಿ ಹೇಳೋದಕ್ಕೆ ಆರಂಭಿಸ್ತಾನೆ. ఆ విధంగా ఎప్పుడు తిడతానే ఉంటాడు. ಹಮೇಶಾ इस प्रकार वो डांटते रहता है. ಯಾವಾಗಲೂ ಸಹ ಕೆಟ್ಟ ಮಾತುಗಳನ್ನು ದೂರ ಮಾತುಗಳು ಹೇಳುವಂತ వ్యక్తి ಆತನು. అయితే నేను ఎప్పుడు కనబడితే నేననే కాదు క్రైస్తవులు ఎవరు కనబడినా గానీ ఇండైరెక్ట్ తిడతాడు. ఎప్పుడు కూడా డైరెక్ట్ గా తిట్టాడు. जब भी मैं उसको दिखता हूँ सिर्फ मैं ही नहीं बल्कि मसीह लोगों को देखकर सब लोगों को देखकर वो इस प्रकार वो बातें करता है, डांटते रहता है. ಈ ರೀತಿ ನನ್ನ ಮಾತ್ರವಲ್ಲದೆ ಕ್ರೈಸ್ತವ ಮಕ್ಕಳು ನೋಡುವಾಗ ಎಲ್ಲರೂ ಸಹ ಈ ರೀತಿಯಲ್ಲಿ ದೂರಂತ ಮಾತುಗಳು ಮಾತಾಡ್ತಾನೆ. ఆయన ఎప్పుడు అలా తిట్టినా గానీ నేనైతే ఏం చేస్తుండేవాడిని అంటే ఎప్పుడు ఆయన చూసి నవ్వుతా ఉండేవాడిని. इस प्रकार वो जब वो डांटते रहता है तो मैं तो हमेशा उसको देखकर मैं हंसते रहता हूँ. तो ನೋಡುವಾಗ ಮಾತಾಡುವಾಗ ನಾನು ನೋಡಿ ಯಾವಾಗಲೂ ನಗ್ತಾ ಇದ್ದೆ. ఒకనొక సందర్భంలో మేము ఇద్దరం డైరెక్ట్ గా మాట్లాడుకునే ఒక సందర్భం ఏర్పడింది. एक ऐसी परिस्थिति आ गई जब मैं इस प्रकार हमने एक दूसरे के सामने आकर हमने बातें करना आरंभ की. ಒಬ್ಬರೊಬ್ಬರು ಮುಂದೆ ನಿಂತ್ಕೊಂಡು ಮಾತಾಡಕ್ಕೆ ಆರಂಭಿಸಿದೆವು. ఆ సందర్భంలో నేను ఇంకా అతన్ని చాలా ప్రేమగా మాట్లాడి చాలా పొగిడినాను. इस परिस्थिति में मैं तो बहुत ही प्यार से उसको इस प्रकार समझाते हुए परमेश्वर के बातों को बोलते आया. ಎಷ್ಟು ಪ್ರೀತಿಯಿಂದ ಆ ಮಾತುಗಳ ವ್ಯಕ್ತಿಗೆ ನಾನು ಹೇಳೋದಕ್ಕೆ ಆರಂಭಿಸಿದೆ. కాబట్టి ఇంకా ఆ సందర్భం నుంచి నేను కనబడితే ఇంకా తిట్టడం మానేసినాడు. जब से मैं उसको दिखता हूँ तो उसने डांटना बंद कर दिया. वो प्यार से मुझसे मेरे पास वो चलने लगा. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರೀತಿಯಿಂದ ನಡೆದುಕೊಂಡು ಆರಂಭಿಸಿದನು. ನನ್ನನ್ನು ಇದುಗೂ ಮೊದಲುಗೊಂಡು ಆತನು ಬೈಯೋದು ಆತನು ನಿಲ್ಲಿಸಿಬಿಟ್ಟ. కాబట్టి దేవుని నిమిత్తం ఇటువంటివి వస్తాయి. परमेश्वर के लिए ऐसे बातों का सामना हमें करना पड़ेगा. ಕರ್ತನಿಗೋಸ್ಕರ ಇಂಥ ಮಾತುಗಳನ್ನು ಎದುರುಗೊಳ್ಳಬೇಕು ಪ್ರಿಯರೇ. అయితే వాటిని బట్టి మనం సంతోషించాలా. पर ऐसी परिस्थितियों में उन बातों के कारण हमें परमेश्वर में आनंदित होकर जीना. ಕರ್ತನ ಆನಂದಿತರಾಗಿ ನಾವು ಬಾಳಬೇಕಾಗಿದೆ. కానీ ఈ దినాల్లో ఏం చేస్తా ఉన్నాము? पर इन दिनों हम क्या करते हैं? ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಾವೇನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ? బయట వాళ్ళు తిడితే పక్క పెడితే బయట వాళ్ళు తిట్టిన విషయాన్ని పక్క పెడితే जो बाहर लोगों का डांटना अगर हम उसको छोड़ दे तो ಹೊರಗಿನವರು ಬೈಯೋದು ಆ ವಿಷಯ ಒಂದು ಕಡೆ ನಾವು ಇಡೋದಾದ್ರೆ బహుశా ఆ హింసలు సంఘం నుండే కలిగితే ಸಭೆಯಿಂದಲೇ ನಮಗೆ ಹಿಂಸೆ ಬರುವಾಗ ಕಲಿಸಿಯಾ से अगर वो क्लेश हमें उत्पन्न हुआ है तो మనం ఏం చేస్తున్నాం? हम क्या करेंगे? ನಾವೇನ್ ಮಾಡ್ತೇವೆ? కంటికి కన్ను, इस प्रकार आंख को आंख, ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕಣ್ಣಿಗೆ ಕಣ್ಣು, పంటికి పన్ను, इस प्रकार दांत को दांत, ಈ ರೀತಿಯಲ್ಲಿ ಹಳ್ಳಿಗೆ ಹಲ್ಲು ಎಂಬುದಾಗಿ. కాబట్టి వారు ఎంత మాట్లాడితే మనం కూడా అంతే మాట్లాడుతున్నాం. वो जितना बात करेंगे उतना ही हद तक हम भी उनसे इस प्रकार ऐसी बात करेंगे. ಅವ್ರು ಎಷ್ಟು ಮಾತಾಡ್ತಾರೋ ಅದೇ ಮಾತುಗಳು ನಾವು ಸಹ ಅವರಿಗೆ ಮಾತಾಡೋಣ. ఒకరినొకరు ఓర్చుకోవట్లేదు. ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಸಹಿಸಿಕೊಳ್ಳುವಂತ ಮನೋಭಾವನೆಯಲ್ಲಿ एक दूसरे को सहन करने का जो मनस्थिति किसी में भी नहीं. అటువంటి పరిస్థితులను బట్టి మనం సంతోషించట్లేదు. इंಥ परिस्थितिಗಳಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಸಂತೋಷ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ. इन परिस्थितियों के बीच में हमारे अंदर परमेश्वर का आनंद हमारे अंदर नहीं है. ఆ పరిస్థితులను బట్టి మనం ఇంకా ఎంతో लोकानुसारंगा मारिपोता ఉన్నాం. ऐसी परिस्थितियों के बीच में हम इस प्रकार मसीही नहीं बल्कि लौकिक रीति से सांसारिक बनकर इस प्रकार बदल जा रहे. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ಹಾಗೆ ಬದಲಾಗಿ ಅದಕ್ಕಿಂತ ಮಿಗಿಲಾಗಿ ನಾವು ಲೌಕಿಕವಾಗಿ ಸಾಂಸಾರಿಕವಾಗಿ ಈ ಅನ್ಯರಾಗಿ ನಾವು ಬದಲಾಗ್ತಾ ಇದ್ದೀವಿ. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనైనా స్థిరమైన విశ్వాసము, స్థిరమైన ప్రేమను కలిగి ఉండమని దేవుని వాక్యం చెప్తా ఉంది. हर एक परिस्थिति में जो है स्थिर प्रेम हमें रखना है और परमेश्वर में हमें अच्छी गवाही हमें हर समय पाते रहना है. ಸ್ಥಿರವಾದಂತ ವಿಶ್ವಾಸವು ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಇರ್ತಾ ಆತನಿಂದ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಕರ್ತನಲ್ಲಿ ನಾವು ಪಡೆಯುವಂತರಾಗಿರ್ಬೇಕು.
అయితే ఇటువంటి బలమైన విశ్వాసం కలిగిన సంఘంలో ಇಂಥ ಬಲವಾದಂತ ವಿಶ್ವಾಸ ಉಳ್ಳಂತ ಆ ಒಂದು ಸಭೆಯಲ್ಲಿ इतना बड़ा जो अच्छा विश्वास है मसीह लोगों का जो कलीसिया था, కొన్ని తప్పిదములు ఉన్నాయంట. परमेश्वर थोड़ी गलतियों को उधर उनके सामने रख रहा है. ಕೆಲವೊಂದು ತಪ್ಪಿದಗಳನ್ನು ಕೆಲವೊಂದು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಆ ತಪ್ಪುಗಳನ್ನು ಕರ್ತನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఇక్కడ 14వ వచనం చూస్తాము. 14 ವಚನ में हम देखते हैं 14ನೇ ವಚನದಲ್ಲಿ కొన్ని తప్పిదములు అని రాస్తున్నాడు. ಕೆಲವೊಂದು తప్పుಗಳಿದೆ ಎಂಬುದಾಗಿ ತೋಡಿ ಗಲ್ತಿಯಾ मैं तुम्हें तुम्हारे अंदर ढूंढता हूं. ఎఫెసీ సంఘం గురించి రాసినప్పుడు एफिसियों के बारे में जब उन्होंने लिखा, ಕರ್ತನ ದಾಸರು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಆತ್ಮನು ಎಫಿಸಿ ಸಭೆ ಕುರಿತಾಗಿ ಬರೆಯುವಾಗ ఒక్క తప్పు అని రాసినాడు. ಒಂದು ತಪ್ಪೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ, ಕೇವಲ ಏಕ ಗಲ್ತಿ के बारे में बोलते हैं. కానీ 13 పెర్గమ సంఘం గురించి రాసినప్పుడు जब पेरगमा के बारे में उन्होंने लिखा, కొన్ని తప్పిదములు అన్నాడు. थोड़ी गलतियां बोलकर पवित्र आत्मा लिखता है. ಕೆಲವೊಂದು ತಪ್ಪುಗಳೆಂಬುದಾಗಿ ಬರೆಯುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఎందుకొరకు ఆ తప్పులు ఏంటి అంటే, ಆ ಒಂದು ತಪ್ಪುಗಳು ಏನೆಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ ಓ ಗಲ್ತಿಯ ಕ್ಯಾ ಹೈ, వారి విగ్రహంలో బలిచ్చిన వాటిని తింటా ఉన్నారు. ವಿಗ್ರಹಗಳಿಗೆ ಬಲಿ ಕೊಟ್ಟದನ್ನು ಅವರು ತಿಂತಾ ಇದ್ದಾರೆ. जो मूर्ति पूजा करके उन्होंने बलि चढ़ाया था उनको वो खा रहे हैं. వారు జారత్వం చేస్తా ఉన్నారు. उन्होंने व्यभिचार किया, ಒಂದು ಜಾರತ್ವ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. వారు ఇశ్రాయేలుకు ఉరివొడ్డుతా ఉన్నారు. इस प्रकार इस्राएल पक्षों के प्रतिकूल में वो इस प्रकार वो गलत रीति से चल रहे हैं. इस इस्राएल पक्षों के ಮಧ್ಯದಲ್ಲಿ ಅವರಿಗೆ ಪ್ರತಿಕೂಲವಾಗಿ ಅವರು ನಡೀತಾ ಇದ್ದಾರೆ. దానికి గల కారణం ఏంటంటే, इसका जो क्या कारण है, ಅದು ಕಾರಣವೇನಾಗಿದೆ, వాళ్ళలో 2 రకాలైన బోధలు ఉన్నాయి. उनके बीच में 2 प्रकार के परमेश्वर के वचन या वो बीज उनको बोया जा रहा है. ಈ ರೀತಿಯಲ್ಲಿ 2 ವಿಧಾನದ ಒಂದು ಕರ್ತನ ವಾಕ್ಯ ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ. దాంట్లో మొదటిది ఏంటంటే బిలాము బోధ. ಮೊದಲನೇದಾಗಿ ನೋಡ್ತೇವೆ ಬಿಲಾಮ್ ಒಂದು ಬೋಧ ಎಂಬುದಾಗಿ. ಬಿಲಾಮ್ का जो है पर में वचन उनको उनके बीच में है. రెండోదిగా ఏంటంటే నికోలాయితుల బోధ. निकोलियों के जो है उनकी शिक्षा भी उनके बीच में, निकोलियर ಒಂದು ಶಿಕ್ಷಣ ಅವರಿಗೆ ಕೊಡಲ್ಪಡ್ತಾ ಇದೆ. ఈ బిలాము బోధ అంటే ఏంటి? बिलाम का शिक्षण क्या है, बिलामನ ಬೋಧೆ ಅಂದ್ರೆ ಏನು? ఈ బిలాము ఎవరు? बिलाम कौन है, बिलामन यारू? బిలాము గురించి మనం గనక చదవాలంటే సంఖ్యాకాండము 22, 23, 24, 25 అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుతుంది. इस प्रकार 22 अध्याय से गिनती के पुस्तक में 25 अध्याय तक हम उनके बारे में पढ़ सकते हैं. 22ನೇ ಅಧ್ಯಾಯ 25ನೇ ವರೆಗೆ ನಾವು ಅರಣ್ಯಕಾಂಡದಲ್ಲಿ ಓದುವಂತರಾಗಿದ್ದೇವೆ. ఈ బిలామును గురించి అర్థం చేసుకోవడానికి 2 వచనాలు చదువుదాం. बिलामನ ಕುರಿತಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಕ್ಕೆ 2 ವಾಕ್ಯನ ಓದೋಣ. बिलाम के बारे में समझने के लिए 2 बातें हम पढ़ेंगे. 2 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. पत्रस की दूसरी पत्रिका 2रा अध्याय 15 वचन. 2ನೇ పేతురుನ పత్రిಕೆ 2ನೇ అధ్యాయ 15ನೇ వచనం చదవండి ఎవరైనా. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి తోవ తప్పిపోయిరి. वे सीधे मार्ग को छोड़कर भटक गए हैं और बओर के पुत्र बिलाम के मार्ग पर हो लिए हैं. మార్గమును తప్పిన బిలామును చూస్తా ఉన్నా. इस प्रकार मार्ग छोड़कर भटके हुए बिलाम के मार्ग में चल रहे हैं. ದಾರಿ ತೊಲಗಿಯುವಂತ ಬಿಲಾಮನ ಹಾದಿಯಲ್ಲಿ ನಡೆಯುತ್ತಾ ಇದ್ದಾರೆ. యూదా గ్రంథము 11వ వచనం. ಯೂದನ ಪತ್ರಿಕೆ, యూదా పత్రిక 11వ వచనము. ಯಹೂದ की पत्री में 11వ వచనం 11 वचन 11ನೇ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరావు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. उन पर हाय क्योंकि वे कैन की सी चाल चले और मजदूरी के लिए बिलाम के समान भ्रष्ट हो गए हैं और कोरा के समान विरोध करके नष्ट हुए हैं. ఇక్కడ మనము 2వ పేతురులో చూసినాము. 2ನೇ ಪೇತ್ರನ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೆ. दूसरी पत्रस की पत्रिका में देखते आए, త్రోవ తప్పిన బిలాము. ಈ ರೀತಿಯಲ್ಲಿ ದಾರಿ ತೊಲಗಿ ಹೋದಂತ ಬಿಲಾಮನ್ನು, ರಾಸ್ತಾ ಭಟ್का हुआ जो है बिलाम. యూదా పత్రికలో మనం చూస్తున్నాము. यहूदा की पत्रिका में देखते हैं, यूदನ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ఆయన బహుమానం పొందవలనని ఆతురముగా పరిగెత్తిన బిలాము. इस प्रकार जो पैसा उसको हासिल करना था उसके लिए वो भाग रहा है. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಹಣಕ್ಕೋಸ್ಕರ, ಬಹುಮಾನಕ್ಕೋಸ್ಕರ ಆತುರತಾ ಓಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇటువంటి బిలాముకు సంబంధించిన బోధలు ఉన్నాయి అక్కడ. ಇಂಥ ಒಂದು ಬಿಲಾಮನಿಗೆ ಸಂಬಂಧಿಸಲ್ಪಟ್ಟಂತ ಒಂದು ಬೋಧನೆ ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದೆ. इस प्रकार की बिलाम के शिक्षण वो परगमस के सब जो कलीसिया के बीच में. బిలామునకు బోధ గురించి చూసుకోవడానికి పూర్వము बिलाम की जो शिक्षा है उसके बारे में देखने से पहले बिलामನ ಒಂದು ಶಿಕ್ಷಣೆಗೆ ಮುಂಚಿತವಾಗಿ బిలాము గురించి కొన్ని మాటలు చూద్దాం. बिलाम के बारे में थोड़ी बातों को हम देखेंगे. बिलामನ ಕುರಿತಾಗಿ ಸ್ವಲ್ಪ ಮಾತುಗಳು ನೋಡೋಣ. ఎవరు ఈ బిలాము? बिलाम कौन है, बिलामन ಯಾರಾಗಿದ್ದಾನೆ, బిలాము గురించి ఎందుకు రాయబడింది, क्यों बिलाम के बारे में लिखा गया है, बिलामನ ಕುರಿತಾಗಿ ಯಾಕೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ అనే విషయాన్ని మనం చూద్దాము. उनके बारे में हम देखेंगे, ಕುರಿತಾಗಿ ನೋಡೋಣ. ఎవరు ఈ బిలాము అంటే, बिलाम कौन है, बिलामन ಯಾರಾಗಿದ್ದಾನೆ. ఈయన మనం ఇంతకుముందు చదువుతూ వచ్చినాము 2వ పేతురులో బెయేరు కుమారుడు.
ಬೋರ್ ಕೆ ಕುಮಾರ್ ಕೆ ಬಾರೆ ಮೇ ಹಮ್ ಪಡ್ತೆ ಆಯೆ. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಬಿಲಾಮನು ಆತನು ಬಿಯೋರಿನ ಮಗನೆಂಬುದಾಗಿ ನೋಡ್ತಾ ಬಂದಿದ್ದೇವೆ. తర్వాత సంఖ్యాకాండము 23వ అధ్యాయం 7వ వచనము. गिनती के पुस्तक में देखिए 23 अध्याय में 7वां वचन, 23ನೇ अध्याय अरण्य कांड 7ನೇ वचन. అందరం కలిసి చదువుదాం. ಸೇರಿ ಓದ್ಕೊಳ್ಳೋಣ. सब मिलकर पढ़ेंगे. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఎట్లనను बिलाम ने अपनी ఆరాము నుండి बात బాలాకు की और कहने लगा, తూర్పు పర్వతం నుండి మోయాబు రాజును ने मुझे రప్పించి आराम से अर्थात मोआब के राजा से. ఈ యొక్క బిలాము ఆరాము దేశానికి చెందినవాడు. ಆರಾಮ್ ದೇಶ का ವ್ಯಕ್ತಿ है ये ಬಿಲಾಮ್. ಆರಾಮ್ ದೇಶನಿಗೆ ಚೆಂದಿದಂತ ವ್ಯಕ್ತಿಯು ಬಿಲಾಮನಾಗಿದ್ದನು ಪ್ರಿಯರೇ. దీన్నే పద్దనారామము అని కూడా అంటారు. इस जगह को पदान आराम भी बुलाते हैं. पदान आराम ಎಂಬುದಾಗಿ ಸ್ಥಳವನ್ನು ಕರೀತೇವೆ. దీన్నే హారాను అని కూడా అంటారు. ಹಾರಾನ್ भी इसका नाम दिया गया है. ಹಾರಾನ್ ಎಂಬುದಾಗಿ ಇದಕ್ಕೆ ಹೆಸರು ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. దీన్నే ప్రస్తుతం సిరియా అని అంటాం. ಪ್ರಸ್ತುತ ಕಾಲದಲ್ಲಿ ಒಂದು ಪ್ರಾಂತವನ್ನು ಸಿರಿಯಾ ದೇಶ ಎಂಬುದಾಗಿ ಕರೀತಾರೆ. इन दिनों में इनको सिरिया देश बोलकर बुलाते हैं. ఈ యొక్క బిలాము ఏదోము వంశానికి చెందినవాడు. ये बिलाम जो है एदेम वंश का वो आया वाला है. एदेम ವಂಶದವನಾಗಿದ್ದವನು ಈ ಬಿಲಾಮನು ಪ್ರಿಯರೇ. ఇతను ఏం చేస్తాడు అంటే ಈತನು ಮಾಡುವಂತ ಕೆಲಸವೇನು, ये क्या कार्य करता है? యెహోషువ ಯೋಶು की पुस्तक में देखते हैं. ಯೋಶನ ಗ್ರಂಥ 3వ అధ్యాయము 3रा अध्याय, క్షమించండి 13వ అధ్యాయం 22వ వచనం. 13रा अध्याय 22 वचन. 13ನೇ ಅಧ್ಯಾಯ ಯೋಶನ ಗ್ರಂಥ 22ನೇ ವಚನ. 13వ అధ్యాయం 22వ వచనం. ಯೋಶನ ಗ್ರಂಥ 13:22. 13रा अध्याय योशु का ग्रंथ 22 वचन. అందరం కలిసి చదువుదాం. सब मिलकर पढ़ेंगे. ఇశ్రాయేలీలు इस्राएलियों ने బేయేరు కుమారుడును मारे సోదెగాడునైన బిలాము बोर के पुत्र भानु कहने తాము वाले చంపిన बिलाम को भी తక్కిన వారితో तलवार से పాటు मार ఖడ్గంతో చంపిరి. ఇక్కడ మనం చూస్తున్నాము సోదెగాడైన బిలాము. इस प्रकार बावी कहने वाले बिलाम ಈ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಒಂದು ಜ್ಯೋತಿಷವನ್ನು ಹೇಳುವಂತ ವ್ಯಕ್ತಿ, ಭವಿಷ್ಯ ಹೇಳುವಂತ ವ್ಯಕ್ತಿ ಎಂಬುದಾಗಿ. ఇతను చేసే పని ఏంటంటే సోదే చెప్తాడు. ಈ ರೀತಿಯಲ್ಲಿ ವ್ಯಕ್ತಿ ಹೇಳುವಂತ ಮಾತುಗಳು ಏನಂತಂದ್ರೆ ಅವ್ರ ಕುರಿತಾದಂತ ಗೂಢ ಮಾತುಗಳು ಹೇಳುವಂತ ವ್ಯಕ್ತಿ. इस प्रकार जो मार्मिक बातें हैं, रहस्य बातें, उनके बारे में बोलता है. అందును బట్టే కొంతమంది అతని దగ్గరికి వెళ్తా ఉంటారు. इसी कारण से बिलाम के पीछे बहुत सारे लोग चले जा रहे हैं. अनेक लोग ಜನರು ಆತನಿಂದ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. అదే విధంగా ఇతని దగ్గరికి బాలాకు అనే ఒక రాజు కూడా వెళ్ళినాడు. इसी प्रकार बालक नामक एक राजा भी बिलाम के पास आ रहा है. बालक ಎಂಬ ಅರಸನು ಈತನ ಬಳಿಗೆ ಬರ್ತಾ ఈ ಇದ್ದಾನೆ. బాలాకు అనే వ్యక్తి మోయాబు దేశానికి చెందినవాడు. ये बालक जो है मोआब देश का राजा है. ಒಂದು ಮೋವಾಬ್ ದೇಶದ ಅರಸನು ಈ ಬಾಲಕನಾಗಿದ್ದನು. ఎందుకొరకు మోయాబ్ దేశపు రాజు బిలాం దగ్గరికి వెళ్ళినాడంటే बालक जो है मोआब देश का राजा था. क्यों बिलाम के पास गया? ಯಾಕೆ ಬಿಲಾಮನ ಬಳಿಗೆ ಮೋವಾಬ್ ದೇಶನ ಅರಸನ ಅಂತ ಬಾಲಕನು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ? అప్పటికే ఇస్రాయేల్ ప్రజలు అనేకమైన ప్రాంతాలను జయించుకుంటూ వెళ్తా ఉన్నారు. इस प्रकार हम देखते हैं कि इजरायली जो है बहुत सारे जगहों को इस प्रकार वो जीतते आए, अपना स्वास्थ्य बना चुके थे. ಅನೇಕ ಪ್ರಾಂತಗಳನ್ನು ಜಯಿಸುತ್ತಾ ತಮ್ಮ ಸ್ವಾತಂತ್ರ್ಯವಾಗಿ ಅವರು ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ఈ ఇస్రాయేల్ ప్రజలు మొయాబ్ దేశానికి వచ్చి ఆ మొయాబ్ దేశాన్ని కూడా జయించి ఇంకా ఆ యొక్క ప్రాంతాలను ఆక్యుపై చేసుకుంటారని బాలాకు బిలాము యొద్దకు తన దూతలను పంపిస్తా వచ్చినాడు. इस प्रकार इजरायली लोग इस प्रकार मोआब का वो दंड डालते हुए उसको भी जीत लेंगे, उसको भी वो अपना स्वास्थ्य बना लेंगे बोलकर जो बालक जो उसका राजा बिलाम के पास जाकर ये बातें बोल रहा है. ಈ ರೀತಿಯಲ್ಲಿ ತಮ್ಮ ಒಂದು ದೇಶವನ್ನು ಅವರು ಆಕ್ರಮಿಸಿಕೊಳ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಮೋವಾಬ್ ದೇಶದ ಅರಸಂತ ಬಾಲಕನು ಬಿಲಾಮನ ಬಳಿಗೆ ಹೋಗಿ ಈ ಒಂದು ಮಾತುಗಳು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ మోయాబీలు లోతు యొక్క సంతానము. लोत के परिवार से जो वंश से आए हैं ये मोआबी लोग. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಲೋತನ ವಂಶಸ್ಥರು ಮೋವಾಬಿಯರಾಗಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. కాబట్టి మోయాబీలు ఎక్కడ ఓడిపోతారని ఇశ్రాయేల్ ప్రజల్ని శపిస్తే వారు గనక వారు యుద్ధానికి వచ్చినప్పుడు వారిపైన విజయం సాధించవచ్చని बिलाम దగ్గరికి బాలాకు తన దూతలను పంపిస్తా వచ్చినాడు. इस प्रकार बालक जो है अपने दूतों को उनके पास वो सेवकों को भेज रहा है ताकि जो इजराइल देश का जो भविष्यद्वक्ता है जो बिलाम, अगर वो उनके प्रजा को शाप दे दे तो वो इस प्रकार युद्ध में हार जाएंगे और मैं इस प्रकार में जीत जाऊंगा. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳ ಪ್ರವಾದಿಯಾದಂಥ ಬಿಲಾಮನ ಬಳಿಗೆ ಈ ಒಂದು ಮೋವಾಬನ ಅರಸನಾದಂಥ ಬಾಲಕನು ಶಾಪ ಕೊಡಬೇಕೆಂಬುದಾಗಿ ತನ್ನ ಪ್ರಜೆಗಳಿಗೆ ಅವರು ತನ್ನ ದೂತರನ್ನು ಕಳಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. మొదటిసారిగా పంపించినాడు. पहली बार उनके पास भेजा. ಮೊದಲನೇ ಒಂದು ಸಾರಿ ಆತನ ಕಳಿಸಿಕೊಟ್ಟನು. కొంతమంది దూతలను పంపించినప్పుడు थोड़े दूतों को उस बालक ने उनके पास भेजा. ಕೆಲವೊಬ್ಬರು ಸೇವಕರನ್ನು ಆತನ ಬಳಿಗೆ ಕಳಿಸಿಕೊಟ್ಟನು. వారు ఎలా వెళ్ళినారంట? किस प्रकार वो गए, ಯಾವ ರೀತಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ? సంఖ్యాకాండం 22:7 వచనము. 22 अध्याय 7वां वचन देखिए. गिनती की पुस्तक अरण्यकांड 22:7 वचन. Numbers 22nd chapter 7th verse. 22:7 22 అందరం కలిసి చదువుదాము. सब मिलकर पढ़ेंगे.
కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకుని బిలాం నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా तो मोआबी और मिद्यानी पुरनिये बावी कहने की दक्षिणा लेकर चले और बिलाम के पास पहुंचकर बालाक की बातें सुनाई। నా ఇందులో బాగుంది ఏంటంటే దక్షిణం తీసుకెళ్ళినారంట. ಈ ರೀತಿಯಲ್ಲಿ ದಕ್ಷಿಣವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಒಂದು ಅವರಿಗೆ ಪುರಸ್ಕಾರವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಬಹುಮಾನ ಕೊಡಬೇಕೆಂಬುದಾಗಿ. కాబట్టి సోదె సొమ్మును చేత పట్టుకొని పోయినారు. इस प्रकार दक्षिणा उनके हाथ में लेते हुए वो इस प्रकार उनके पास जा रहे ಅವರ ಬಳಿಗೆ ಒಂದು ದಕ್ಷಿಣವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಕೊಡಬೇಕೆಂಬುದಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. క్లుప్తంగా చూసుకుంటే इस प्रकार हम देख सकते हैं संक्षिप्त रीति से వారు వచ్చిన ఉద్దేశం తెలుసుకొని బిలాము ప్రార్థన చేసినాడు. उनका जो उद्देश्य उन्होंने आए उनके बातों को पूछकर बिलाम प्रार्थना करना आरंभ कर दिया. बिलामुनु उद्देश्य ತಿಳಿದುಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు అన్నాడు వారిని పంపించేయి, వారిని ఇశ్రాయేల్ ప్రజలను శపించొద్దని చెప్పినాడు. परमेश्वर यहोवा ने उन बिलाम से कहा उनको तुम वापस भेज दो, तुम इस्राएलियों पर अपना ಶಾಪ नहीं लाना. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳ ಶಾಪ ತರಬೇಡ, ಅವರನ್ನು ಮರಳಿ ಕಳಿಸಿಬಿಡೆಂಬುದಾಗಿ ದೇವರು ಅವರಿಗೆ ಹೇಳಿದರು. వారు వెళ్ళినారు, ಅವ್ರು ಹೋಗಿದ್ದಾರೆ, ಓ ಚಲಿಗೆ బాలాకు చెప్పినారు. ఏ బాతే బాలాక్ से बोलने लगे. బాలాకునికి మాత్రం ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. బాలాకు ఇంకా ఘనమైన సంపదను పంపిస్తున్నాడు. बालक जो है इससे भी बड़ी दक्षिणा देकर उनके पास फिर एक बार दूसरी बार भेज रहा. ಇದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿನ ಅಂತ ಒಂದು ಬಹುಮಾನ ಕೊಟ್ಟು ಬಿಲಾಮನ ಬಳಿಗೆ ಆತನ ಕಳಿಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ యొక్క ధనానంతటిని చూసినప్పుడు బిలాముకు కొంత आश पुड़ता వచ్చింది. जब बिलाम इन सारी संपत्ति को वो देखने लगा तो उसके अंदर एक आशा जग चुकी थी. वो उसको पाना चाहता था. ಒಂದು ಹಣವನ್ನು ನೋಡಿದ ಮೇಲೆ ಆತನು ಹೊಂದ್ಕೋಬೇಕಂತ ಆಶೆಯು ಬಿಲಾಮನಲ್ಲಿ ಅಲ್ಲಿ ಆರಂಭವಾಯಿತು. మనం చాలా సందర్భాల్లో బిలాం ఏం తప్పు చేసినాడు అని అనుకుంటాం. हम बहुत सारे परिस्थितियों में सोचते हैं कि बिलाम ने क्या गलती की, ಯಾವ ಒಂದು ತಪ್ಪನ್ನು ಬಿಲಾಮನು ಮಾಡಿದೆಂದು ಆಲೋಚಿಸುತ್ತೇವೆ. ఈ బిలాం బోధ ఏంటి అని మనం ఆలోచిస్తా ఉంటాం. ये बिलाम का शिक्षा क्या है, शिक्षण क्या है, हम बहुत बार सोचने लगते हैं. बिलामನ ಬೋಧೆ ಏನೆಂಬುದಾಗಿ ನಾವು ಆಲೋಚಿಸುತ್ತೇವೆ. మొట్టమొదటిగా మనం చూస్తే पहली बात हम देखते हैं, ಮೊದಲನೇ ಮಾತು ನೋಡ್ತೇವೆ. రెండోసారి వచ్చినప్పుడు जब दूसरी बार हो गया, ಎರಡನೇ ಸಾರಿ ಆತನು ಹೋಗುವಾಗ వాళ్ళకు బిలాము చెప్పవలసినది ఏంటంటే बिलाम उसको उनको क्या बोलना था, ಅವ್ರಿಗೆ ಏನು ಹೇಳಬೇಕಾಯಿತು. దేవుడు ఒకసారి దేవుడు ఒక మాట అంటే మాట మీద ఉంటాడు. परमेश्वर जब एक बात बोलता है तो उस बात पर वो टिकता है. ಒಂದು ಮಾತು ಹೇಳುವಾಗ ಕರ್ತನ ಮಾತಿನ ಮೇಲೆ ಆತನು ನಿಂತುಕೊಳ್ತಾನೆ. ఆయన మాటలో అబద్ధం ఉండదు. उनके बातों में झूठ नहीं होता है. ಆತನ ಮಾತುಗಳಲ್ಲಿ ಸುಳ್ಳು ಆಡುವುದಿಲ್ಲ. ఆయన మాటను గురించి పశ్చాత్తాపడు. ಆತನ ಮಾತುಗಳ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ಆತನು ಸಂತಾಪ ಪಡುವುದಿಲ್ಲ. उनके बातों के विषय में वो संताप नहीं करता है. కాబట్టి నేను వీరి గురించి ప్రార్థన చేయనని చెప్పాలా. वो मैं तुम्हारे लिए प्रार्थना नहीं कर सकता. इस प्रकार बिलाम उन लोगों से वो बोलना था. ಈ ರೀತಿಯಲ್ಲಿ ನಾನು ನಿಮಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಬಿಲಾಮನ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಹೇಳಬೇಕಾಗಿತ್ತು. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే उसने क्या किया, ಆತನು ಏನ್ ಮಾಡಿದ್ದಾನೆ. 19వ వచనం 19 ವಚನ देखिए. 19ನೇ ವಚನದಲ್ಲಿ మీరు ఇక్కడనే ఉండండి, तुम इधर ही रुक जाओ, ನೀವು ಇಲ್ಲೇ ನಿಂತುಕೊಳ್ಳಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. నేను ఇంకా దేవుడు ఏం చెప్తాడో మళ్ళీ తెలుసుకొని వస్తాను చెప్పినాడు. मैं यहोवा मुझसे क्या बोलेगा फिर उनके पास जाकर मैं सुनकर फिर आकर तुमसे बोलूंगा. ಆತನ ಬಳಿಗೆ ಹೋಗಿ ನಾನು ಆತನ ಏನ್ ಹೇಳ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿಕೊಂಡು ನಿಮ್ಮ ಬಳಿಗೆ ಮತ್ತೆ ಬರ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, इधर हम देख सकते हैं, ನಾವು ನೋಡುವಂತ ಮಾತು, ఆ దేవుని యొక్క స్వరాన్ని విన్న బిలాము परमेश्वर के आवाज को जो बिलाम ने सुना था, ಕರ್ತನ ಯೆಹೋವನ ಸ್ವರವನ್ನು ಕೇಳಿದಂತ ಬಿಲಾಮನ್ ఆయన ఏం చేసినాడంటే త్రోవ తప్పిపోయినాడు. इस प्रकार वो रास्ते से भटक गया था. ಈ ರೀತಿ ತನ್ನ ಹಾದಿಯಿಂದ ಆತನು ತೊಲಗಿ ಹೋಗಿದ್ದ. ఎందుకు త్రోవ తప్పిపోయినాడంటే वो भटक चुका था. ಯಾಕೆ ಆತನು ತೊಲಗಿ ಹೋಗಿದ್ದಾನೆ. తాను ఎన్నడూ చూడని బహుమానమును తను చూసేసరికి త్రోవ తప్పిపోయినాడు. कभी भी इतना ज्यादा संपत्ति, इतना पैसा वो कभी नहीं देखा था. जब उसको देख चुका था, उसका मन उसके ऊपर आ गया और इस प्रकार वो रास्ता भटक गया. ಇದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಇಷ್ಟು ಹಣ, ಇಷ್ಟು ಸಂಪತ್ತಿ ಎಂದಿಗೂ ಆತನು ನೋಡ್ಲಿಲ್ಲ. ನೋಡಿದ ತಕ್ಷಣವೇ ಆತನ ಮನಸ್ಸು ಅದ್ರ ಮೇಲೆ ಬಂತು. ಆತನ ದಾರಿ ತೊಲಗಿ ಹೋದ್ರೆಂಬುದಾಗಿ పైకి చెప్తున్నాడు, ఇంటడు వెండి బంగారం ఇచ్చినా గానీ నేను ఇంకా ఈ పని చేయనని చెప్తున్నాడు. ಆತನು ಕೇವಲ ಮೇಲ್ಮೇಲಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಇದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಂತ ಹಣ ಕೊಟ್ಟರು ಸಹ ನಾನು ಏನು ಸಹ ಮಾಡೋಕೆ ಆಗೋದಿಲ್ಲ. ಕೇವಲ ऊपर वो बोल रहा है, इससे भी ज्यादा संपत्ति तुम अगर तुम दे सकते हो तो मैं कुछ भी नहीं कर सकता. కానీ వారిని మాత్రం అక్కడే ఉండమని చెప్తున్నాడు. पर बोल रहा है कि तुम इधर ही फिर एक बार रुक जाओ. ಅವ್ರು ಹೇಳುವಂತ ಮಾತು ನೀವು ಇಲ್ಲೇ ಉಳ್ಕೊಳ್ಳಿ ಎಂಬುದಾಗಿ. మనం కూడా చాలా సందర్భాలు ఇలానే ఉంటాం. बहुत बार हम भी इस प्रकार का जो है चाल चल हमारा होता है. परिवर्तन नಮ್ದು ಆಗಿರುತ್ತೆ. వాక్యం చదివినప్పుడు ప్రభు కొరకు ఏదైనా చేస్తామని అనుకుంటాం. जब वचन पढ़ते हैं तो परमेश्वर के लिए मैं कुछ भी कर दूंगा, इस प्रकार हम सोचेंगे. ಏನಾದ್ರೂ ನಾನು ಕರ್ತನಿಗೋಸ್ಕರ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಅನ್ಕೊಳ್ತೇವೆ. కానీ నేను ఎగ్జామ్ లో చూడకపోతే ఫెయిల్ అయితే ఎలా?
ಈ ರೀತಿ ನನ್ನ ಎಕ್ಸಾಮ್ ಅಲ್ಲಿ ನಾನು ಕಾಪಿ ಮಾಡದೆ ಹೋದ್ರೆ ನಾನು ಯಾವ ರೀತಿ ನಾನು ಫೇಲ್ ಆದ್ರೆ ಏನು अगर मैं एग्जाम में कॉपी नहीं करूंगा तो मैं फेल हो जाऊंगा इस प्रकार నేను ఈ అబద్ధం ఆడకపోతే నా యజమానుడు నన్ను తిడితే ఎలా? अगर मैं ये झूठ नहीं बोलूंगा तो मेरा जो है यजमान मेरा अधिकारी है वो मुझे डांटेगा मुझे निकाल देगा ಈ ಸುಳ್ಳು ಆಡದೆ ಹೋದ್ರೆ ನನ್ನ ಅಧಿಕಾರನ ಕೆಲಸನ ತೆಗೆದಾಕ್ತಾನಲ್ವಾ. ఈ విధంగా రెండు మనసులు కలిగి ఉంటాం. इस प्रकार का जो दो मन का जो व्यक्तित्व होता है हमारा हो जाता है. ಎರಡು ಮನಸ್ಸು ದ್ವಿಮನಸ್ಕರಾಗಿ ನಾವು ಇರುವಂತ ಆರಂಭಿಸ್ತೀವಿ. పైకి వెండి బంగారాలు నాకు వద్దు అని అనుకుంటాం. ನಾವು ಮೇಲೆ ಭೌತಿಕವಾಗಿ ಬೆಳ್ಳಿ ಬಂಗಾರ ಬೇಡ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತೇವೆ. ಭೌತಿಕ ರೀತಿ से सोना चांदी मुझे नहीं चाहिए बोलते हैं. కానీ నిజ జీవితంలో చూస్తే దాని కొరకే ప్రయాసపడతా ఉంటాం. पर हमारे आंतरिक जीवन में उसी के लिए प्रयास करते हैं. उसको पाने के लिए हम कुछ भी कर सकते हैं. ಅದನ್ನು ಹೊಂದಬೇಕೆಂಬುದಾಗಿ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಏನಾದ್ರೂ ಮಾಡ್ತೇವೆ ಪ್ರಿಯ. దాని కొరకు మందిరాన్ని విడిచిపెడతాం. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಕರ್ತನ ಮನೆಯನ್ನೇ ನಾವು ಬದುಕಿಡ್ತೇವೆ. उसके लिए परमेश्वर के कलीसिया को भी छोड़ देते हैं. దాని కొరకు పరిచర్య విడిచిపెడతాం. परमेश्वर की सेवा को छोड़ देते हैं. ಕರ್ತನ ಒಂದು ಸೇವೆಯನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡ್ತೇವೆ. దాని కొరకు వాక్యం చదవడం విడిచిపెడతాం. परमेश्वर के वचन को पढ़ना भी हम छोड़ देंगे. ಕರ್ತನ ವಾಕ್ಯ ಓದೋದನ್ನ ಬಿಟ್ಟು ಬಿಡ್ತೇವೆ. దాని కొరకు తిండినైనా వదిలిపెడతాం. हम इस प्रकार हमारा खाना भी हम भूखे भी रह जाएंगे. ಅದು ಊಟವಿಲ್ಲದೆ ನಾವು ಇರ್ತೇವೆ ಅದಕ್ಕೋಸ್ಕರ. ఈ విధంగా మన యొక్క జీవితంలో కూడా మనం ఉంటా ఉన్నాం. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಇಂಥ ಒಂದು ಜೀವನ ಉಳ್ಳವರಾಗಿದೆ. हमारा जीवन क्या इसी प्रकार का जीवन है क्या? త్రోవ తప్పిన బిలాము, रास्ता भटका हुआ बिलाम का जीवन, रास्ತೆಯಿಂದ ತೊಲಗಿಯುವಂತ ಬಿಲಾಮನ ಜೀವಿತ. బహుమానం పొందాలని త్రోవ తప్పిన బిలాము, ಮುಸ್ದುರಿ के लिए भागता हुआ बिलाम का जीवन, ಈ ಒಂದು ಸಂಬಳಕ್ಕೋಸ್ಕರ ಓಡುತ್ತಿರುವಂತ ಬಿಲಾಮನ ಜೀವಿತ. రెండు తలంపులు కలిగిన బిలాము, ದ್ವಂದ್ವ ಮನಸ್ಕನಾದಂತ ಬಿಲಾಮನ ಜೀವಿತ. दो मन वाला व्यक्ति बिलाम का जीवन. మన జీవితంలో మనము ఇటువంటి రెండు మనసులు మనం కలిగి ఉండకూడదు. क्या हम भी इस प्रकार का दो मन हमारे जीवन में हमारे अंदर है क्या? इष्ट द्वंद्व మనస్కరాగా ನಾವು ಬಾಳ್ತಾ ಇದ್ದೇವಾ? అందుకొరకే ఇశ్రాయేల్ ప్రజల దగ్గరకు ఏలియా వెళ్ళి అంటున్నాడు, इस्राएल प्रजाओं के पास जब एलिया अपना परमेश्वर का दास जाके इस प्रकार बोलता है, ಕರ್ತನ ದಾಸನು ಎಲಿಯನು ಹೋಗಿ ದೇವರ ಪ್ರಜರೊಟ್ಟಿಗೆ ಈ ರೀತಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, మీరు ఎన్నాళ్ళు రెండు తలంపులు కలిగి ఉంటారు? कितना दिन इस प्रकार तुम दो मन के लोग बनकर जियोगे? ಎರಡು ದ್ವಂದ್ವ ಮನಸ್ಕರಾಗಿ ಎಷ್ಟು ದಿನ ನೀವು ಬಾಳ್ತೀರೆಂಬುದಾಗಿ. మొదటి రాజులు 18:21 వచనం. पहले राजाओं को देखिए 18 अध्याय 21 वचन. కలిసి చదువుకుందాం. ಮೊದಲ ಅರಸುಗಳು 18:21. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక మాటనైనను పలకకపోయిరి. पहली राजाओं का 18 अध्याय 21 वचन. ಮೊದಲನೇ ಅರಸುಗಳು 18 अध्याय 21 वचन. और एलिया सब लोगों के पास आकर कहने लगा, तुम कब तक दो विचारों में लटके रहोगे? यदि यहोवा परमेश्वर हो तो उसके पीछे हो चलो, यदि बाल हो तो उसके पीछे हो लो. కాబట్టి ఈ విధంగా రెండు తలంపులు కలిగి ఉన్నాడు బిలాము. ಬಿಲಾಮ್ दो मन वाला दो ವಿಚಾರ वाला ವ್ಯಕ್ತಿ ಬನ್ ಚುಕಾ ತಾ. ದ್ವಂದ್ವ ಮನಸ್ಕನಾಗಿ ಎರಡು ವಿಚಾರಗಳಿಂದ ತುಂಬಿದಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದ. తన యొక్క రెండు తలంపులను బట్టి త్రోవ తప్పిపోయినాడు. ಎರಡು ದ್ವಂದ್ವ ಮನಸ್ಕದಿಂದ ಆತನು ದಾರಿ ತೊಲಗಿ ಹೋದನು. ಪ್ರಿಯ, इस प्रकार दो विचार वाला ये व्यक्ति परमेश्वर के उस मार्ग से भटक चुका. పైకి దేవుని మీద మనసుంది, भौतिक रीति से परमेश्वर के ऊपर मन रखता है, भौतिकವಾಗಿ ಕರ್ತನ ಮೇಲೆ ಮನಸ್ಸಿಟ್ಟಿದ್ದಾನೆ. కానీ ఆంతర్యంలో మాత్రం లోకం పైన మనసుంది. आंतरिक रीति से देखते वो संसार के ऊपर अपना मन रख दिया. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಆಂತರಿಕವಾಗಿ ಒಂದು ಲೋಕದ ಮೇಲೆ ಮನಸ್ಸಿಟ್ಟಿದ್ದಾನೆ. మనం కూడా ఇలానే ఉంటున్నాం. हम भी इस प्रकार के हैं क्या? ನಾವು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಇದ್ದೇವಾ ಪ್ರಿಯರೇ? రెండోదిగా చూస్తే दूसरी बात देखते हैं. ಎರಡನೇ ವಿಷಯವು 20 వచనం చూస్తే 20 वचन 20ನೇ वचन. 20-21 చదువుకుందాం. 20, 21, 20 और 21 वचन. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 20-21. 22 अध्याय సంఖ్యాకాండము నెంబర్స్ 22nd చాప్టర్ 20-21. ಗಿನತಿ 22 अध्याय 21 और 22 वचन. ಒಂದು ಅರಣ್ಯಕಾಂಡ 22ನೇ ಅಧ್ಯಾಯ 21, 22. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనితో సెలవిచ్చెను. तब बिलाम बोर को उठा और अपनी गदी पर खड़ी काठी बांधकर मोआबी हाकिमों के संग चल पड़ा. और उससे जाने के कारण परमेश्वर का कोप भड़क कर उठा और यहोवा का दूत उसका विरोध करने के लिए मार्ग रोक कर खड़ा हो गया. కానీ దేవుడు ఏం చెప్తా వచ్చినంటే, వాళ్ళు మరలా నీ దగ్గరకు వచ్చి పిలిస్తే నువ్వు వెళ్ళమని చెప్పినాడు. इस प्रकार वो फिर एक बार तुम्हारे सामने आकर अगर बुलाएंगे तो तुम जाओ बोलकर यहोवा ने उससे कहा. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಮತ್ತೆ ಅವರು ಮರಳಿ ಬಂದು ನೀವು ಬಳಿಗೆ ಕರೆಯೋದಾದ್ರೆ ನೀವು ಹೋಗಿ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳ್ತಾ ಬಂದ. కానీ త్రోవ తప్పిన బిలాము, इस प्रकार मार्ग भटका हुआ बिलाम, मार्ग ತೊಲಗಿ ಹೋದಂತ ಒಂದು ಬಿಲಾಮನು, రెండు తలంపులు కలిగిన బిలాము, द्वंद्व मनस्कना ಅಂತ ಬಿಲಾಮನು, दो विचार वाला बिलाम, ఆ ధనం మీద ఆశ కలిగిన బిలాము, उसके ऊपर मन रखा हुआ बिलाम, ಆತನ ಮೇಲೆ ಮನಸ್ಸನ್ನು ಇಟ್ಕೊಂಡಂತ ಬಿಲಾಮನು వెంటనే ఏం చేసినాడంటే, उसने तुरंत क्या कर दिया? ತಕ್ಷಣ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? 21వ వచనంలో చదివితే 21 ವಚನ ಪಡ್ತೆ 21ನೇ ವಚನದಲ್ಲಿ, ఉదయమున బిలాము లేచి తన గాడిద గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను.
तब बिलाम बोर को उठाकर अपनी गदी पर काठी बांधकर मोआबी हाकिमों के संग चल पड़ा। వారు ఆయన ఎదుకు రాలేదు, वो उनके पास नहीं आए थे और आतन बलिगे बंदिल्ला, వారు ఆయనను పిలవలేదు, उन्होंने नहीं बुलाया और आतन और कर दिल्ला। ఈయననే వారి దగ్గరికి వెళ్ళి अपना स्वयं वे उठकर उनके पास जा रहा है। आतन युद्ध और बलिगे होता है। ఉదయాన్నే లేచి सुबह उठकर बोर होते उठकर आतन सुबह उंचाने ಎದ್ದುಕೊಂಡು ఎంతో పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నాడు. ಓಡುತ್ತಾ ವೇಗವಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ। बहुत ही तुरंत वो भागते हुए चले जा रहा है। మనం కూడా ఇలానే ఉంటాం. हम भी इसी प्रकार के होते, ನಾವು ಇಂಥ ಒಂದು ಜೀವಿತವುಳ್ಳವರಾಗಿದ್ದೇವೆ। దేవుని మందిరానికంటే కొంచెం ఆలస్యంగా వస్తాము, परमेश्वर के घर को आने के लिए बहुत ही देर से आते हैं। ಕರ್ತನ ಮನೆಗೆ ನಿಧಾನವಾಗಿ ಬರ್ತೇವೆ। లోకంలో పనులంటే ఎంతో ఆతృతతో వెళ్తాం. सांसारिक कामों के लिए बहुत जल्दी हम भागने लगते हैं। ಒಂದು ಲೋಕದ ಕೆಲಸಕ್ಕಾಗಿ ಎಷ್ಟು ವೇಗವಾಗಿ ಓಡ್ತೇವೆ। వాటి కొరకు ఎంత ప్రయాసపడతాం, उसके लिए बहुत प्रयास करते हैं, बहुत कठिनाइयां उठाते हैं। कर्तन उनके चीजों के लिए बहुत ही कठिनाई उठाते हैं। ಆ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ಎಷ್ಟು ಕಷ್ಟವನ್ನು ಸಹಿಸ್ತೇವೆ। ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని మాటను తిరస్కరించిన బిలాము. ಕರ್ತನ ಮಾತನ್ನು ಅಲ್ಲಗಳೆದಂತ ಬಿಲಾಮನು ಪರಮೇಶ್ವರಕ್ಕೆ ವಚನ ಕೊಟ್ಟು ಕ್ರಾಯ ಹುआ ಬಿಲಾಮ್। ఇక్కడ దేవుడు అన్నాడు, परमेश्वर बोल रहा है, कर्तन ಹೇಳುವಂತ ಮಾತು, వాళ్ళు పిలిస్తే వెళ్ళమన్నాడు. फिली जब वो बुलाने से तुम जाओ और ಕರೆಯುವಾಗ ಮಾತ್ರ ನೀವು ಹೋಗಿ ಎಂಬುದಾಗಿ। కానీ దేవుని దగ్గర నుంచి స్వరం వచ్చింది, నాకు చాలా అనుకుని బిలాం వెళ్ళిపోయినాడు. परमेश्वर से मेरे लिए आवाज आई है, उतना ही काफी है, मैं अभी जा सकता हूँ बोलकर वो बिलाम वहां से उठकर जा रहा है। ಕರ್ತನಿಂದ ನನಗೆ ಸ್ವರ ಬಂದಿದೆ, ನಾನು ಹೋಗ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದ। మనం కూడా చాలా సందర్భాల్లో हम भी इसी प्रकार बहुत सारे संदर्भ में ऐसे होते हैं। अनेक संदर्भ ಈ ರೀತಿ ನಾವು ಇರ್ತೇವೆ ಪ್ರಿಯ। దేవుడు మాట్లాడితే చాలా అనుకుంటాం, परमेश्वर मुझसे बात करने से उतना काफी है, कर्तन మాట్లాడితే సాకు ಎಂದು ಅನ್ಕೊಳ್ತೇವೆ। ఆయన ఏం మాట్లాడినాడో అర్థం చేసుకోం, परमेश्वर क्या बोल रहा है उसके बारे में नहीं सोचते। ಏನು ಮಾತಾಡ್ತಾ ಇದ್ರೆ ಎಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡುವುದಿಲ್ಲ। ఆ కండిషన్స్ అర్థం చేసుకోము, उन शर्तों के बारे में आलोचना नहीं करते, ఆ షరతులకు తగ్గ ఆలోచన ಮಾಡುವುದಿಲ್ಲ। మన ఆలోచనకు తగినట్టుగా ఆ యొక్క మాటలను మనం అన్వయించుకొని మనం ముందుకు వెళ్ళిపోతా ఉంటాం। इस प्रकार परमेश्वर की बातों को हमारे अनुकूल समझते हुए उनको हमारी अच्छाई के लिए है बोलकर हम इस प्रकार चलने लगते हैं। ನನ್ನ ಅನುಕೂಲವಾಗಿ ಕರ್ತನ ಮಾತಾಡಿದ್ರೆ ಎಂಬುದು ಅನ್ಕೊಳ್ತಾ ಆ ಮಾತುಗಳನ್ನು ಅನ್ವಯಿಸಿಕೊಂಡು ನಾವು ಮುಂದೆ ಹೋಗ್ತಾ ಇರ್ತೇವೆ। ఉదాహరణకు వివాహం గురించి ప్రార్థన చేసుకుంటున్నారు అనుకోండి, उदाहरण के लिए आप अगर अपना विवाह के लिए प्रार्थना कर रहे हैं, ನಿಮ್ಮ ವಿವಾಹಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಾದ್ರೆ, అబ్బాయో అమ్మాయో చాలా మంచివారు, वो लड़का या लड़की बहुत ही अच्छी हो మంచి ఆత్మీయులు, बहुत ही आत्मिक रीति से भक्ति का जीवन है, మంచి ధనం ఉంది, बहुत सारा पैसा है, बहुत ಎಷ್ಟು ಹಣವಿದೆ, మంచి ఉద్యోగం ఉంది, अच्छा काम है उनके पास, ಒಳ್ಳೆ ಉದ್ಯೋಗವಿದೆ, అన్ని చాలా బాగున్నాయి, ಎಲ್ಲವೂ ಚೆನ್ನಾಗಿದೆ, सब कुछ अच्छा है। ఇప్పుడు మనకేమనిపిస్తుందంటే अब हमको हम क्या सोचने लगते हैं, ನಾವು ಏನು ಆಲೋಚನೆ ಮಾಡ್ತೇವೆ, మనం ఇంకా వారిని చేసుకుంటే చాలా బాగుంటుంది అని అనుకుంటాం। अगर उनसे शादी कर लेंगे तो हमारा जीवन बहुत ही अच्छा रहेगा, और विवाह ಮಾಡ್ಕೊಂಡು ನಮ್ಮ ಜೀವಿತ ಎಷ್ಟೋ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ। కాబట్టి ఇప్పుడు వాక్యం దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడాలా అనుకుంటాం। अब हम सोचने लगते हैं परमेश्वर मेरी भलाई के लिए, मेरी अनुकूलता के लिए अभी मुझसे बात करना है सोचने लगते हैं। ನಮ್ಮ ಅನುಕೂಲಗೋಸ್ಕರ ದೇವರು ಮಾತಾಡೋಕೆ ಎಂಬುದಾಗಿ ದೇವರ ಬಳಿಗೆ ನಾವು ಹೋಗ್ತೇವೆ। ఏ వాక్యాన్ని చూసినా కానీ ఇంకేంటంటే మనకు అనుకూలంగా అన్వయించుకోవడానికి వాక్యాన్ని మలుచుకుంటా ఉంటాం। हर एक वचन हम पढ़ने लगते हैं, हर एक वचन को हमारी अनुकूलता के लिए उसको हम इस प्रकार वो लगाने लगते हैं। ಈ ರೀತಿ ನಾವು ಪ್ರತಿಯೊಂದು ವಾಕ್ಯ ಓದುವಾಗ ಇದು ನನಗೋಸ್ಕರ, ನನ್ನ ಅನುಕೂಲಕ್ಕೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಅನ್ವಯಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಅನುಭವಿಸ್ತೇವೆ। నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, एक जाना पहचाना व्यक्ति, एक भाई मुझे मालूम है, తనకు పెళ్లి కావాలని, ಅವರಿಗೆ ಒಂದು ವಿವಾಹ ಬೇಕೆಂಬುದಾಗಿ, ಒಂದು ಮದುವೆಗೋಸ್ಕರ దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఇంకా బైబిల్ వదిలిపెట్టకుండా చదువుతా ఉన్నాడు। विवाह के लिए वो परमेश्वर का वचन जो है दिन रात पढ़ते ही जा रहा है। ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ವಾಕ್ಯವನ್ನು ಎಡಬಿಡದೆ ಆತನು ಓದ್ತಾ ಇದ್ದಾನೆ ಮದುವೆಗೋಸ್ಕರ। దేవుడు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది। परमेश्वर बात करने का जो विधान होता है वो उसका जो दूसरी तरफ रहता है। ದೇವರು ಮಾತಂತ ವಿಧಾನವು ಅದು ಬೇರಾಗಿರುತ್ತೆ ಪ್ರಿಯರೇ। మనం అనుకున్నట్టుగా దేవుడు మాట్లాడాడు, दूसरी तरह से परमेश्वर बात करता है, हमारे अनुकूलता के अनुसार वो बात नहीं करता। ನಮ್ಮ ಅನುಕೂಲತೆಗಲ್ಲ ಪ್ರಿಯರೇ, ಕರ್ತನು ತನ್ನ ಒಂದು ವಿಧಾನದಲ್ಲಿ ಮಾತ್ರವೇ ಮಾತಾಡ್ತಾನೆ। కానీ బిలాము మాత్రము దేవుని మాటను సరిగ్గా అర్థం చేసుకోకుండా తన హృదయము ధనముతో నిండిబడిన దాన్ని బట్టి తాను దేవుని మాటను తిరస్కరించి వెళ్ళినాడు। पर बिलाम परमेश्वर के वचन को, उनके आवाज को समझे बिना गलत फहमी से वो इस प्रकार वो आगे चलकर बहुत सारा बड़ा नुकसान अपनी प्रजा के ऊपर वो ला दिया। ಈ ರೀತಿಯಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ಕರ್ತನ ಮಾತನ್ನು ಸರಿಯಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳದೆ ಆ ನಿರ್ದೇಶನೆಯನ್ನು ತಪ್ಪಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಆತರ ಮುಂದೆ ಸಾಗಿ ಕರ್ತನ ಪ್ರಜೆಗಳ ಮೇಲೆ ದೊಡ್ಡ ಒಂದು ನಷ್ಟವನ್ನು ತಂದುಬಿಟ್ಟನು ಪ್ರಿಯರೇ। అయితే అయినప్పటికీ కూడా తాను పశ్చాత్తాపడకుండా
ఇశ్రాయేల్ ప్రజలను శపించడానికి వెళ్ళినాడు. फिर भी उसने अपना मन नहीं फिराया, इसराइलियों को श्राप देने के लिए आगे जा रहा. ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳನ್ನು ಆತನು ಶಾಪ ಕೊಡೋದಕ್ಕಾಗಿ ಆತನು ಯಾವ ಒಂದು ಮಾನಸಾಂತರವಿಲ್ಲದೆ ಮುಂದೆ ಸಾಗ್ತಾ ಇದ್ದಾನೆ. క్లుప్తంగా చూసుకోవడానికి ಸಂಕ್ಷಿಪ್ತ ರೀತಿ में देख सकते हैं, ಕ್ಲುಪ್ತವಾಗಿ ನೋಡುವಾಗ ఆయన ఏ దిక్కుకు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలను శపించాలని చూసినా గానీ किस दिशा में भी वो जाकर उनकी प्रजा को ಶಾಪ देने के लिए आगे जा रहा है. ಯಾವುದೋ ದಿಕ್ಕಿನಲ್ಲಿಯೂ ಸಹ ಹೋಗಿ ಅವರಿಗೆ ಶಾಪ ಕೊಡಬೇಕೆಂಬುದಾಗಿ ಹೋಗುವಾಗ ఆయన శపించడానికి బదులు వారిని ఆశీర్వదిస్తా ఉన్నాడు. वो अपने मुंह से शाप के वचन नहीं निकल रहा है, बल्कि आशीष के वचन उनके मुंह से वो निकल रहा है. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಶಾಪದ ಮಾತುಗಳು ಆತನ ಬಾಯಿಂದ ಬಂದಿಲ್ಲ, ಆದ್ರೆ ಆಶೀಷ್ ಒಂದು ಆಶೀರ್ವಾದ ಮಾತುಗಳು ಬರ್ತಾ ಇದೆ. దాన్ని బట్టి మోయాబు రాజైన బాలాక్ కోపం వచ్చింది. इन बातों को सुनकर जो मोआब का देश का राजा बालाक तो बहुत ही गुस्सा से बड़कुಟ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕೋಪಗೊಂಡನು ಬಾಲಾಕನು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. తనకిస్తానన్న ఏ ఘనత కూడా ఇవ్వకుండా పంపివేసినాడు. ಆತನಿಗೆ ಕೊಡ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಂತ ಪ್ರತಿಯೊಂದು ಬಹುಮಾನ ಕೊಡದೆ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಮರಳಿ ಹೋದನೆ. जो कुछ भी मजदूरी उसने लाया था वो बिना दिए ही वहां से वापस चला गया. అయినప్పటికీ కూడా దేవుని వాక్యములను దేవుని యొక్క రాకడను అనేకమైన ప్రవచనాలు పలికిన బిలాము इस प्रकार बहुत सारे परमेश्वर के वचन भविष्य वक्ताओं की रीति में जो वचन उसने बोला था, अनेकवांತ ಭವಿಷ್ಯದ ವಾಣಿಗಳನ್ನು ಹೇಳಿದಂತ ಈ ಬಿಲಾಮನು తన హృదయాన్ని మాత్రము ధనం నుండి తీసివేసుకోలేకపోయినాడు. अपना मन जो है वो परमेश्वर से वो दूर भटका हुआ. इस प्रकार वो पैसों से वो दूर नहीं गया. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಹಣದ ಮೇಲೆ ತನ್ನ ಮನಸ್ಸನ್ನು ಆತನು ಮರಳಿಸುವುದಕ್ಕೆ ಆತನಿಗೆ ಆಗಲಿಲ್ಲ. ఆ యొక్క ధనాన్ని ఏ విధంగానైనా నేను సంపాదించుకోవాలని किसी भी तरह से उन पैसों को उस मजदूरी को मुझे पाना ही होगा. ಈ ರೀತಿ ಯಾವುದೋ ಒಂದು ವಿಧಾನದಲ್ಲಿ ನಾನು ಆ ಹಣವನ್ನು ಆ ಸಂಬಳ ನಾನು ಪಡೆದುಕೋಬೇಕೆಂಬುದು బాలాకు ఒక ఉపాయం ఇచ్చినాడు. ಬಾಲಾಕ್ ಇದಕ್ಕೆ ಉಪಾಯ ಕರ ಒಂದು ಉಪಾಯವನ್ನು ಇಲ್ಲಿ ಬಾಲಕನ ಆಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఏమని చెప్పినాడంటే वो क्या बोल रहा है, ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నేను క్షమించలేను గాని मैं तुम्हें क्षमा नहीं दे सकता, ನೀನು ಕ್ಷಮಿಸೋದಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. వాళ్ళను దేవుడు శపించనియడు. इस प्रकार तुम्हारी प्रजा को परमेश्वर वो शाप नहीं दे सकता. ಒಂದು ಶಾಪ ಕೊಡೋದಕ್ಕೆ ದೇವರ ಕೈಯಲ್ಲಿ ಆಗುವುದಿಲ್ಲ. వాళ్ళ దేవుడే వాళ్ళని శపించేటట్టు నేను ఒక ఉపాయం చెప్తా అని చెప్పినాడు. मैं ऐसा काम करूंगा कि तुम्हारा परमेश्वर ही तुम्हारी प्रजा को ಶಾಪ करने लगेगा, ಶಾಪ देने लगेगा. ನಾನು ಒಂದು ಕೆಲಸ ಮಾಡ್ತೇನೆ, ನಿಮ್ಮ ಸ್ವಂತ ದೇವರೇ ನಿಮಗೆ ಶಾಪ ಕೊಡೋದಕ್ಕೆ ಆರಂಭಿಸ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ. అతను చేసిన పని ఏంటంటే ಬಾಲಕ್ ನೆ ಕ್ಯಾ ಕಾಮ್ ಕಿಯಾ, ಬಾಲಕನ್ ಮಾಡಿದಂತ ಕಾರ್ಯವೇನು? రండి చదువుదాము. సంఖ్యాకాండ 31:16 31 अध्याय 16 वचन देखिए. गिनती की पुस्तक अरण्यकांड 31:16 वचन. 31 अध्याय 16 वचन मिलकर पढ़ेंगे. ఇదిగో బిలాము మాటను బట్టి పేయేరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండను కదా. इस प्रकार उन्होंने उनके बीच में एक पाप के कारण उनके बीच में एक उपद्रव वहां से चलने लगा. ಒಂದು ಉಪದ್ರವ ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಹೊರಡಿತೇಮೋ ಅಂತ ಮಾತು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. వారి మధ్యలో జరిగిన ఆ పాప కార్యం ఏంటంటే, ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಡೆದಂತ ಪಾಪದ ಕಾರ್ಯ, उनके बीच में क्या पाप का काम उधर चला था. ఈ బిలాము బాలాకు ఏమని ఆలోచన చెప్పినాడంటే, బిలామ్ को बालक ने क्या आलोचना दी, ಯಾವ ಒಂದು ಉಪಾಯವನ್ನು ಬಿಲಾಮನಿಗೆ ಬಾಲಾಕನ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 25 अध्याय देखिए. गिनती की पुस्तक में अरण्यकांड 25 अध्याय మొదటి 5 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ಮೊದಲನೇ 5 ವಚನ ಓದುವಾಗ ನಮಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ಪಹಲೆ 5 ವಚನ. అక్కడ మోయాబు స్త్రీలను వారి మధ్యలోనికి పంపించి, इस प्रकार मोआबी की जो स्त्रियां थी उनको इस्राएलियों के बीच में उस बालाक ने भेज दिया. मोआबिಯ ಸ್ತ್ರೀಗಳನ್ನು ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಕಳಿಸಿಕೊಟ್ಟನು. వారి దగ్గర ఉన్న యవనస్తులను ఆకర్షింపజేసి, जो युवक लोग उनके बीच में थे उनको आकर्षित करने के लिए मोआबी स्त्रियों को उनके बीच में भेज दिया. मोआबी ಸ್ತ್ರೀಗಳನ್ನು ಅವರನ್ನು ಆಕರ್ಷಿತರಾಗಿ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಆ ಒಂದು ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಕಳಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದ. వారి విగ్రహములను పూజించేటట్లు చేసి, उनके मूर्तियों को पूजा करने की रीति में और ವಿಗ್ರಹಗಳನ್ನು ಪೂಜೆ ಮಾಡುವಂತೆ వారు దేవుని యొక్క శాపాన్ని పొందేటట్టు చేస్తా వచ్చినాడు. ಕರ್ತನ ಶಾಪ ಅವರ ಮೇಲೆ ಬರುವಂತೆ ಈ ಬಾಲಕರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. परमेश्वर का श्राप उनके ऊपर आ सके इस प्रकार वो बालक कर रहा है. ఈ సందర్భం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఈ సందర్భం నಮಗೆ ఏం నెనపు ಮಾಡ್ತಾ ಇದೆ, ఈ సందర్భం में क्या याद दिलाता है? డైరెక్ట్ వాళ్ళను శపించలేడు గాని इस प्रकार सीधी तरह से उसके ऊपर श्राप नहीं ला सकता. ನೇರವಾಗಿ ಶಾಪ ಹೊತ್ತರೋದಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. వారి యొక్క బలహీనతను ఎరిగి వారిని శపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. उनकी निर्बलता को जानते हुए जानकर उनके ऊपर श्राप ला सकता है. ಅವರೊಂದು ಬಲಹೀನತೆಯನ್ನು ತಿಳಿದುಕೊಂಡು ಅವರ ಮೇಲೆ ಶಾಪ ತರಬಹುದು ಎಂಬುದಾಗಿ. ఇదే బిలాము బోధ. यही बिलाम की शिक्षा है. इधे ಒಂದು ಬಿಲಾಮನ ಬೋಧೆ ಪ್ರಿಯರೇ. పెర్గమ సంఘంలో ఈ బిలాము బోధ ఉంది. ये बिलाम का जो है शिक्षा पेर्गमा की कलीसिया में पाया गया. बिलामನ ಒಂದು ಬೋಧೆಯು ಪೆರ್ಗಮ ಒಂದು ಸಭೆಯಲ್ಲಿದೆ. ఏమని ఉందంటే, ಏನೆಂಬುದಾಗಿ क्या है, విశ్వాసుల మధ్యలో వారి విశ్వాసుల యొక్క బలహీనతను ఎరిగి వారిని
ఏంటి తప్పు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಸಭೆಯಲ್ಲಿ ವಿಶ್ವಾಸಿಗಳ ಬಲಹೀನತೆಗಳು ತಿಳಿದುಕೊಂಡು ಆ ಬಲಹೀನತೆಗಳು ಆಧಾರ ಮಾಡಿಕೊಂಡು ಅವ್ರನ್ನ ದಾರಿ ತೊಲಗಿಸುವಂತ ಕಾರ್ಯಗಳು ಇಂಥವ್ರು ಮಾಡ್ತಾರೆ ಎಂಬುವಂತ ಮಾತು ಇಲ್ಲಿ ಭಕ್ತರು ಹೇಳ್ತಾ, इस प्रकार जो निर्बल लोग परमेश्वर के घर में मसीह लोग रहते हैं, उनकी निर्बलता को जानते हुए उनको परमेश्वर के मार्ग से भटक इस प्रकार दूर लेके जाना. నువ్వు ఆత్మీయంగా సరిగ్గా లేవు, నువ్వు ప్రార్థనకు సరిగ్గా రావట్లేదు, నువ్వు సరిగ్గా వాక్యం చదవవు అంటే ఇంకా వారిలో ఉన్న బలహీనతలన్నిటినీ ఎత్తి చూపించి ఇంకా వారు దేనికి పనికిరారు అని వారిని రుజువుపరుస్తూ వారిని నిరుత్సాహపరుస్తా ఉన్నాడు. इस प्रकार तुम प्रार्थना नहीं कर सकते, तुम वचन नहीं पढ़ सकते, तुम्हारे अंदर अच्छा ही नहीं है, तुम बहुत ही निर्बल हो, तुम्हारे जो मसीह का जीवन अच्छा नहीं है बोलते हुए उनको और भी ಪರಮೇಶ್ವರ की ರೀತಿ में इस प्रकार ಭಕ್ತಿ के जीवन में ಗಿರಾತೆ ಜಾತೆ. ಈ ರೀತಿಯಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ನೀ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಿಲ್ಲ, ವಾಕ್ಯ ಹೇಳೋದಿಲ್ಲ, ವಾಕ್ಯ ನಿನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ನಿನ್ನ ಒಂದು ಕ್ರೈಸ್ತವ ಜೀವಿತವು ಸರಿಯಾಗಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾ విశ్వాసದಲ್ಲಿ మత్తిಷ್ಟು కీళ్ళమట్టಕ್ಕೆ ನಡೆಸುವಂತರಾಗಿರ್ತಾರೆ. ఇది ఇటువంటి బోధ మన ఈ దినాల సంఘాల్లో కూడా ఉంది. ಕರ್ತನ ಸಭೆಯಲ್ಲಿ ಈ ದಿನಗಳಲ್ಲಿ ಇಂಥ ಒಂದು ಬೋಧೆಯು ಸ್ಥಳ ಮಾಡ್ಕೊಂಡಿದೆ. ऐसा जो है शिक्षा परमेश्वर की कलीसिया में आज के दिनों में पाया जा रहा है. మనం ఎంతో ఆత్మీయంగా ఉన్నామని ఇతరులు ఆత్మీయంగా లేరని వారిని ఎత్తి చూపెట్టి వారిని ఎంతగానో ఇంకా ఆత్మీయంగా దిగజారేటట్టు మనం చేస్తా ఉన్నాం. वो बोलने लगते हैं मैं तो मसीह में बहुत ही स्थिर बना हूं, तुम बहुत ही निर्बल हो, विश्वास के जीवन में तो गिर चुके हो बोलते हुए उनको और भी नीचा दिखाने लगते. ಈ ರೀತಿ ಕರ್ತನಲ್ಲಿ ಬಲವಾಗಿದ್ದೇನೆ, ಸ್ಥಿರವಾಗಿದ್ದೇನೆ, ನೀನು ಬಲಹೀನನಾಗಿದ್ದೀಯಾ ಎಂಬುದಾಗಿ ತೋರಿಸುತ್ತಾ ಅವ್ರನ್ನ ಇಷ್ಟು ಕೀಳುಮಟ್ಟಕ್ಕೆ ಇಳಿಸುವಂತ ಸ್ಥಿತಿ ಈ ದಿನಗಳಿದೆ. ఇతరుల యొక్క బలహీనతలను గుర్తించి వారిని సరిచేయడమో మన పని, కానీ వారిని ఇంకా నిరుత్సాహపరిచి వారిని నష్టపరచడము మనం చేయకూడని పని. इस प्रकार दूसरों की निर्बलता को हम जानते हुए उनकी अच्छाई के लिए काम करना, उनको विश्वास के जीवन में ऊपर लाना मसीही लोग बनकर हमारा कर्तव्य बनता है, ना कि उनको और नीचा दबाते जाना. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ಮಕ್ಕಳಾಗಿ ನಾವು ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಬಲಹೀನರನ್ನು ಮೇಲಕ್ಕೆ ಎತ್ತುವಂತ ಕೆಲಸ ನಾವು ಮಾಡಬೇಕೇ ಹೊರತು ಮತ್ತಿಷ್ಟು ಕೀಳುಮಟ್ಟಕ್ಕೆ ಅವರನ್ನು ದಬ್ಬಾಳಿಕೆಯಿಂದ ನಡೆಸುವಂತದಲ್ಲ ಪ್ರಿಯರೇ. ఈ విధంగా బిలాము బోధన బట్టి వారు నష్టపోతా ఉన్నారు. बिलाम की शिक्षा के कारण बहुत ही नुकसान उनके जीवन में आगे ಎಷ್ಟೋ ದೊಡ್ಡ ನಷ್ಟವು ಈ ಬಿಲಾಮನ ಶಿಕ್ಷೆಯಿಂದ ಅವ್ರ ಜೀವನದಲ್ಲಿ ಪಡೆದುಕೊಳ್ತಾರೆ. వారిలో ఇంకొక బోధ ఉంది, నికోలయితుల బోధ. निकोलिया के जो शिक्षा थी उनके बीच में पाया जा रहा है. ಎರಡನೇದಾಗಿ ನಿಕೋಲಿಯನ ಶಿಕ್ಷಣೆ ಸಹ ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವಂತದ್ದಾಗಿ. నికోలయితుల బోధ అంటే ఏంటంటే, निकोलियन की शिक्षा क्या है, निकोलियन ಒಂದು ಬೋಧನೆ ಯಾವುದು? అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలో చూస్తే प्रेरितों के काम 6 अध्याय में देखते हैं. అక్కడ నికోలయితు యూదుల మత ప్రవిష్టుడని చూస్తా ఉన్నాం. निकोलियन के बारे में देखते हैं जो यूदा का जो है धार्मिक व्यक्ति, वो बहुत ही मृति प्रतिष्ठा वाला व्यक्ति था. ధార్మికవంతనాಗಿ మత ఛాందస్థానంత వ్యక్తి అతనాగిద్దాడు. అతను చేసే బోధ ఏంటంటే, మీరు ఏమైనా చేయండి కానీ సున్నతి తప్పకుండా పొందాలా. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ಮಾಡುವಂತ ಒಂದು ಬೋಧನೆ ಅಂತಂದ್ರೆ, ನೀವು ಏನಾದ್ರೂ ಮಾಡಿ ಸುನ್ನತಿ ಮಾತ್ರ ನೀವು ಪಡೆದುಕೋಬೇಕು. ತುಮ್ ಕುಚ್ ಭಿ ಕರೋ, इस प्रकार तुम పౌలు సున్నతి లేదు అని చెప్తా ఉంటే, पौलुस जो बोलता है इस प्रकार सुन्नति नहीं है, ಸುನ್ನತಿ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఇతడు సున్నతి తప్పనిసరి అని చెప్తా ఉన్నాడు. ಸುನ್ನತಿ ಬೇಕೇ ಬೇಕೆಂಬುದಾಗಿ ಪೌಲನು ఈ వ్యక్తి ಹೇಳ್ತಾ ఇದ್ದಾನೆ. అంటే దాని అర్థం ఏంటంటే, इसका मतलब क्या है? ఆచారాలు సాంప్రదాయాలు తప్పకుండా పాటించాలని చెప్తా ఉన్నాడు. आचार संप्रदाय जो होता है उसका पीछा करना, आचार संप्रदायಗಳು ಹಿಂಬಾಲಿಸಬೇಕೆಂಬುದಾಗಿ. ఈ దినాల్లో కూడా ఈ నికోలయితుల బోధ ఉంది సంఘాల్లో. क्षमा कीजिए, जो खतना होता है, खतना तुम्हें करना ही होगा, बिना खतना के तुम्हें नहीं रहना है, तुम कुछ भी कर दो बोलकर, इस प्रकार का निकोलियन का जो होता है शिक्षा वो होता है. ఈ దినాల్లో మనం చూస్తా ఉన్నాము, లెంట్ డేస్ అని పాటిస్తా ఉన్నారు. लेंट डेज जो है आजकल के दिनों में हम देख सकते हैं. लेंट ದಿನಗಳು, ಉಪವಾಸ ದಿನಗಳು ಎಂಬುದಾಗಿ ಈ ದಿನಗಳನ್ನು ನೋಡ್ತೇವೆ. దేవుని బిడ్డలమైన మనలో కూడా చాలా రకాలైన ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి. परमेश्वर के बच्चे जो मसीह है, हमारे बीच में ऐसे बहुत सारे आचार के ये जो कार्यक्रम हम करते रहते. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳು, ಈ ಸಾಂಪ್ರದಾಯಿಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಈ ದಿನಗಳ ಸಹ ನಮ್ಮದೆಲ್ಲ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రభు బలలో ప్రవేశించడానికి పూర్వము परमेश्वर के मेज में भाग लेने से पहले, कर्तर मेजಲ್ಲಿ ಕೈಗಂತ ಮುಂಚಿತವಾಗಿ మనం కూడా నికోలయితుల బోధలో ఉన్నామా? क्या निकोलियन का शिक्षा हमारे बीच में है? क्या निकोलियन आगे ನಮ್ಮ ಬೋಧನೆ ನಾವು ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇದ್ದೇವೆ? మనం కూడా బిలాం బోధలో వలె ఉన్నామా? बिलाम की शिक्षा के अनुसार चल रहे हैं क्या? बिलामನ ಶಿಕ್ಷಣೆ ಕೆಳಗೆ ನಾವು ಬಾಳ್ತಾ ಇದ್ದೇವೆ? మనం కూడా దేవుని స్వరాన్ని వింటున్నప్పటికీ కూడా త్రోవ తప్పిన బిలాం వలె ఉన్నామా? परमेश्वर की आवाज सुनने के बाद भी हम बिलाम की रीति हम रास्ता भटक कर चल रहे हैं क्या? बिलामನ ಹಾಗೆ ನಾವು ಕರ್ತನ ಸ್ವರ ಕೇಳಿದ ಮೇಲೆ ಸಹ ದಾರಿ ತೊಲಗಿ ನಾವು ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ? మనం కూడా రెండు తలంపులు కలిగిన బిలాం వలె ఉన్నామా? ದ್ವಂದ್ವ ಮನಸ್ಕರಾಗಿ ಬಿಲಾಮನಾಗಿ ಬಾಳ್ತಾ ಇದ್ದೇವೆ? दो विचार वाला व्यक्ति जो बिलाम है उनके समान हम जी रहे हैं क्या? మన జీవితం ఎలా ఉంది? हमारा जीवन किस प्रकार है? జీవిತ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಇದೆ? మనల్ని బట్టి ఎంతమంది ఉజ్జీవింపబడతా ఉన్నారు? ನಮ್ಮ ಮೂಲಕ ಅನೇಕರು ಉಜ್ಜೀವ ಹೊಂದಬೇಕಾಗಿದೆ. बहुत सारे लोग हमारे जीवन के द्वारा उठाया जाना है. లేకపోతే మన ద్వారా మనల్ని బట్టి ఎంతమంది నష్టపోతా ఉన్నారు? हमारे जीवन के अंदर कितने लोग नुकसान पा रहे हैं? ನಮ್ಮ ಜೀವನದಿಂದ ಎಷ್ಟು ಜನರಿಗೆ ಆತ್ಮಿಕ ನಷ್ಟ ಹೊಂದ್ತಾ ಇದ್ದಾರೆ? ప్రభు బలలో
మేజలో ప్రవేశించడానికి పూర్వము परमेश्वर के मेज में भाग लेने से पहले कर्तर मेजल पांतु ಮುಂಚಿತವಾಗಿ మనం పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో పాల్గొందాం. अपने आप को परखते हुए जानते हुए योग्य रीति से परमेश्वर के मेज में हम भाग ले योग्यವಾಗಿ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಂಡವರಾಗಿ ಕರ್ತನ ಮೇಜಲ್ಲಿ ನಾವು ಯೋಗ್ಯವಾಗಿ ಪಾಲ್ಗೊಂಡೋಣ ಪ್ರಿಯ.